స్తోత్రమయ్యా సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా స్తోత్రం దేవా నీకు వందనాలు వందనాలు అందరి కళ్ళు మూసుకొని దేవుని సమర్పించుకుని ప్రార్థన చేశాం. మహోన్నతుడా పల్లెపల్లను మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రమయ్యా. దేవా ఈ రోజు నీ సన్నిధిలో గడపడం కంటే ఇక భాగ్యమైనది ఏమీ లేదేవా. సంతోషకరమైనది నీ సన్నిధానమే దేవా. దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. దేవా ఇప్పుడు నీ సన్నిధిలో మేము ఏకముగా కూడి నిన్ను ఆరాధించే ఒక భాగ్యాన్ని మాకు ఇచ్చినది. దేవా ఇప్పుడు పాటల్లోనికి వాక్యంలోనికి వెళ్తుండగా దేవా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన వాడు నీవే కాబట్టి స్తోత్రం. నీ ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఈ పాటలు పాడినప్పుడు నువ్వు ఉండి మాకు నడిపించినందుకు స్తోత్రం. ఆరాధనలో నీ అభిషేకం మాపై కుమ్మాలించినందుకు కూడా నీ స్తోత్రం. మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరూ దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో నిలబడదాం. అందరూ దేవునికి సన్నిధిలో అందరూ ఏకముగా కూడి దేవునికి ఆరాధించిన దావీదుకి ఎలాగ దేవుడు దర్శనమునందు మాట్లాడారో దేవుడికి ఎలాగ మాట్లాడారు, దేవుడు మనసుతో కూడా మాట్లాడతారు. కాబట్టి అందరూ దేవునికి కళ్ళు మూసి దేవునికి ఆరాధించి స్తోత్రం స్తోత్రం చెప్పాం. అందరూ దేవుడు చేసిన మేలు కొరకు దేవునికి కృతజ్ఞత చెప్పి దేవునికి ఆరాధిస్తాం. దేవా స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రం మహోన్నతుడా స్తోత్రమయ 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 స్తోత్రం 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 నా ఇంటికి వచ్చుటకు నీ యోగ్యుడను కాదు,
నీవు నాతో ఉండుటకు సరిపోదు యేసయ్యా. నీ ఇంటికి వచ్చుటకు నీవు పిలువను. నీవు నాతో ఉండుటకు సరిపోదు యేసయ్యా. ఒక మాట చాలు అది కాదునయ్యా. Yeah.
సమర్పిస్తున్న దేవుడి ఒక్క మాట చాలు మనకి శాపం పోవడానికి అవ్వడి, రోగం పోవడానికి మనకు స్థితిగతులు మారడానికి, ప్రతి దానికి దేవుడి యొక్క ఒక్క మాట చాలు మనకి. దేవుడికి క్షణము అడగలమా? దేవుడికి క్షణం ఒక్క దేవా నీ ఒక్క మాట పలికించాలి నా జీవితం మారిపోతుంది. దేవా నీ ఒక్క మాట పలికితే చాలు దేవా, ఇన్ని సమయం చేసిన పాపం క్షమాపణ అయిపోతాది దేవా. దేవా నువ్వు ఒక్క మాట పలుకుతాయ చాలయ్య నా జీవితం మారిపోతుందని దేవుడికి అడగగలవా? దేవునికి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని అడుగుతాం. దేవునికి సమర్పించుకుని ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవుడికి అడగల, నోరు విప్పి దేవుడికి అడిగితే దేవుడు ఇస్తాను అన్నారని నువ్వు ఈ క్షణం అడగలవా దేవుడికి? దేవా నీ ఒక్క మాట చాలయ్య నాకు, దేవా నీ ఒక్క మాట చాలయ్య నా హృదయానికి, నా తృప్తి పరచడానికి, నా కుంగిన బతుకులు మార్చడానికి నీ ఒక్క మాట చాలు ప్రభా. దేవా నాతో మాట్లాడండి అయ్యా నీ క్షణంలో అడుగు. దేవుడికి అడగండి ప్రతి ఒక్కరు, దేవా నాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి. ఈ క్షణం ఆశ కోరిన ప్రాణం తృప్తిపరచువాడు అతను. నువ్వు ఇప్పుడు ఆశపడుతున్నావా? దేవుడితో మాట్లాడండి అడుగు. దేవా నాతో మాట్లాడండి అయ్యా, దేవా నాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు పడినాడు. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని అడగడానికి? దేవా నీ సిద్ధంగా ఉన్నాడు ప్రభు, నాతో మాట్లాడని నువ్వు అడగగలవా? దేవునికి అడుగు. దేవుడు నీకు మాట విని, నీ మొర విని నీకు ఉత్తరం ఇవ్వగల దేవుడు ఆయన. నువ్వు అడగని ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవునికి అడుగుతాం. ప్రతి ఒక్కరు దేవా నాతో మాట్లాడండి అయ్యా, దేవా నాతో మాట్లాడండి ప్రభువా, మహోన్నతుడా నాతో మాట్లాడండి అయ్యా, దేవా నాతో మాట్లాడడానికి స్తోత్రమయ్యా, దేవా నీ స్తోత్రమయ్యా. ఏ యోగ్యత కూడా నాకు లేదు, నా ఇంటికి రావడానికి ఏ యోగ్యత లేదయ్యా, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి సిద్ధపడ్డావు ప్రభువా. దేవా నీ మరణంలో ఉన్న సమయంలో కూడా నువ్వు నా తోడు నడిపించావు దేవా. నీ ఒక్క మాటతో నన్ను మార్చావు ప్రభువా, నా హృదయాన్ని కదిలించావు దేవా. బండు వంటి నా హృదయాన్ని ఈ సమయంలో నువ్వు నీ మాటతో కదిలించి దేవా. దేవా నీ వాక్యము చాలా నన్ను మార్చడానికి. అవును దేవ, ఈ సమయం ప్రతి ఒక్కరు అడగలవా? దేవుడికి అడగండి. ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవుడికి మాట్లాడండి అని అడగండి. నువ్వు అతడు మాట్లాడితే చాలు నీ జీవితం మారిపోతుందిగా. నువ్వు అడగలేవా? ఈ సమయం ప్రతి ఒక్కరు నోరు విప్పి అడగండి. దేవునికి అత్య భాషలతో అడుగుతావు. దేవా నీవు నాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడి. హల్లెలూయా, దేవానికి స్తోత్రం 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 అయ్యా. ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవునికి అడగండి. దేవుడు నీకు ఎన్నో మేలు చేశాక దేవునికి నోరు విప్పి కృతజ్ఞత చెప్పు. దేవా నువ్వు నాకు ఏమి ఇవ్వగలను దేవా, నీ మరణముతో నన్ను తృప్తిపరిచావు దేవా. నీ ఒక్క మాట చాలయ్యా నాకు, నీ ఒక్క మాట చాలు దేవా. ప్రతి ఒక్కరు నోరు విప్పి అడగండి. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకుండా దేవునికి మొర్ర పెడితే దేవుడు ఉత్తరం ఇస్తారట. ప్రతి ఒక్కరు అడగండి. ఆరాధనలోని మొత్తం అభిషేకం ముందుగా ఆరాధనలోని దయ్యాలు పారిపోతాయి. ఆరాధన చేస్తే జీవితాలు మారిపోతాయి. ఆరాధన చేస్తే మన కాళ్ళ దగ్గరికి ఏమి ఉన్నాయో మన కాళ్ళ దగ్గర తెచ్చి ఇవ్వగల దేవుడు అతను. నువ్వు ఆరాధించాలి, కానీ దేవునికి కావాల్సింది నీకు ఇవ్వగల దేవుడు. ఈ సమయం నువ్వు దేవునికి ఆరాధించు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవునికి ఆరాధిస్తూ ఏ మేలు కూడా నువ్వు ఎదురు చూచు ఆ మేలు నీ కాళ్ళ దగ్గర దేవుడు తీర్చగలరు. ఈ సమయం నీకు ఏది చెడుగా ఉందో కీడుగా ఉందో దాన్ని దేవుడు మేలుగా మార్చగల దేవుడు. యోసేపు జీవితంలో ఎలా దేవుడు కీడును మేలుగా మార్చాడు, నీ జీవితంలో మేలు మారుతాడు. దేవుడు నిన్ను మర్చిపోయి నిన్ను మారవాడు దేవుడు. అన్ని దేవుడు నేను విడకోవడం నిన్ను విడవడు విడ బాయిన దేవుడు. కొన్ని నిత్యపోడు నిన్ను జీవితాన్ని మార్చగల దేవుడు. ఈ సమయం నువ్వు ఆరాధించుకోవాలి, నిన్ను మార్చగల దేవుడు. దేవుడికి ఆరాధించుకోవాలి. నీకు ఏమి కావాలో ఇవ్వగల దేవుడు. ఆరాధించే స్వచ్ఛత అడుగుతున్నావా? ఆరాధించి దేవుడికి స్వచ్ఛతను చేస్తాడు. నూతన బలమును అనుగ్రహించగల దేవుడు. ఎనభై పక్షి రాజు ఎవరు కొత్తగా మారుస్తున్నాడు. అవన్నీ ఎవరిని కొత్తగా మారుస్తూ ఆరాధించుకోవాలి. దేవుడికి ఆరాధించు. పూర్ణ మనసుతో దేవుడికి అడుగు. దేవా నా హృదయాన్ని నా జీవితాన్ని గొప్పపరచండి. దేవా నా జీవితాన్ని ఎలా మారుస్తావు నాకు నువ్వు నడిపించుకోవాలి అడుగు. దేవుడికి అడుగుచాలి. దేవుడికి సమయానికి కావాల్సిన దేవుడు. ఈ మనుషులు గుర్తుపరచగల దేవుడు. ఇప్పుడు బాధ వచ్చాడు. ఇప్పుడు రోగంతో నూతన
అనుకుంటాను. దేవుడి కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడికి ఆరాధించండి. ప్రతి ఒక్కరు దేవుడికి ఆరాధించండి. దేవాలయానికి మాట్లాడాలయ్యా, నన్ను ముఖ్యమయ్యా, ఈ సమయం మీద ఆరాధిస్తున్నా, నాకు ఆరాధన ప్రచారం ఇవ్వండి, నాకు ఆరాధన ప్రపంచము నిర్వహించబడ్డాయి. ఏ స్థితి మారలేదా స్థితిలో పాత్రయ్యను దేవుడి గమనించాలి నీకు ఇస్తాడు. అలాగే ప్రతి ఒక్క దేవుడి సముద్రాలు ఎవరు దేవుడితో ముట్టాడు, దేవుడితో ముట్టానికి మాట్లాడాలి, ముట్టానికి దేవుడితో మాట్లాడతాడు. దేవుడికి దేవుడు మౌనంగా ఉన్న దేవుడు కాదు, అతను తండ్రి వాడు కాదు, అతను అసలు ఇది లేదంటే పక్షపాతం లేదా ఇటు లేకపోతే మన వాయులో ఉన్న జీవితం కాల్చుతాడు. సమస్యలు లోకంలో పడిపోయి ఈ సమయంలో నాకు మాట్లాడాలి. నీ అభిషేకంతో మాట్లాడినందుకు నింపినందుకు స్తోత్రమయ. ఈ సమయమాన్ని నువ్వు అట్టి ఒక జాలరిక సంఘంలో మా మీద విధించడానికి స్తోత్రమయ. దేవా ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నాను స్తోత్రమయ. దేవా ఈ సమయంలో నాతో మాట్లాడినది స్తోత్రమయ. దేవ ప్రార్థన చేసినప్పుడు నువ్వు అభిషేకాన్ని ఎలా గతించావు, దేవ ఆరాధించినప్పుడు నీ అభిషేకాన్ని ఎలా కుమ్మరిస్తే ఆ సమయం మా మీద కుమ్మరించాడు. ఈ సమయం దేవా ఇలాగ నీ కోసం ఎదురు చూసి నూతన ఫలాలు ఇస్తున్నాను. ఈ సమయం నీ నూతన ఫలంతో మమ్మల్ని నింపండి. నింపండి ప్రతి ఒక్కరి సమయం నూతన ఫలంతో నూతన అభిషేకంతో నింపండి. ఎవరు ఎదురు చూస్తున్నారు దేవా నీ అభిషేకం వారికి సమయం నీ అభిషేకం కుమ్మరింపబడను కాక అందరూ దేవుడికి ఆరాధించి ప్రభావానికి స్తోత్రమయ్య. నా అనువాడానికి స్తోత్రము, నాతో మాట్లాడువాడానికి దేవుడు మనకి ఎన్నో మేలు చేసి దానికోసం అందరు దేవుడికి స్తోత్రం చూపిస్తారు. దేవానికి స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. ఈ సమయంలో సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మంచి ఆరాధన మంచి పాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఎవరెవరు రాలేకపోతున్నా వాడిని కూడా మేము త్వరగా తీసుకొని వచ్చినందుకు కూడా స్తోత్రమయ్యా. అయ్యా నూతన ఆత్మలు మా సంఘంలోకి దించినందుకు స్తోత్రమయ్యా. దేవా మంచి వాక్యంతో మాతో మాట్లాడండి ప్రేమ. వాక్యంలో ఉన్న మర్మాలు మాకు తెలియపరచండి దేవా. దేవా నీ వంటి దేవుని లోకంలో లేనయ్యా. నేను ప్రేమించిన నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించలేరు ప్రేమ. నువ్వు నీ తల్లిదండ్రులు విడిచి నిన్ను విడవనన్నావు కదా, నన్ను ఎప్పుడు కూడా విడవలేదు, విడవలేదు దేవా. నేను కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తావుగా ప్రేమ. దేవా ఎంత బాధతో వచ్చాను ఈ సన్నిధి, కానీ ఈ సమయం నువ్వు నా హృదయాన్ని సంతోషంతో నింపినందుకు నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకున్నాను, అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేసుకో. ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేసి సహకరించండి. వాక్యం కొరకు వాక్యం బట్టి కొరకు పరలోకల తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నావా
మంచి అవకాశం ఇచ్చినందుకు తండ్రి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎందుకన్నా ఇంతవరకు మంచి పాట ఇచ్చినందుకు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మంచి ఆరాధన కూడా మీరు ఇచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్యంలో ప్రకృతిగా దవచనుకున్నాయన మాత మా అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నారు ప్రభా. మాత అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఆయన వాక్యం చెప్తుండే కదా ఒక నోటి పోర వల్ల మీరు ఓడుకోమని అడుగుతున్నారు ప్రభా. నోటి పోర వల్ల మీరు ఓడుకున్నందుకు కూడా స్తోత్రాలు. ఇంకా 7 అభిషేకంతో కూడా నా నీ దవచను కూడా ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. 7 అభిషేకం ఇచ్చి ఎత్తి పట్టుకున్నందుకు కూడా స్తోత్రాలు ప్రభా. ఆత్మ తండ్రి ప్రయాణం చేస్తున్నారు ప్రభా. వారిని కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని కూడా దీవించినందుకు స్తోత్రాలు. మలయాళ ప్రాణాలు అంతట్లో కూడా తోడుకొని శ్యామకు కూడా మీరు నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేసినందుకు కూడా స్తోత్రాలు. అయ్యా వెళ్ళిన దవచను కూడా వెళ్ళిన బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. వెళ్ళిన బిడ్డలు కూడా వాళ్ళు కూడా సుఖకారు ప్రాణం ఇచ్చిన శ్యామగా ఊరిని చేర్చడానికి సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే రానేటి బిడ్డలు ఎవరైతే త్వరగా కానీ తీసుకురామని అడుగుతున్న ప్రభా. త్వరగా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మొదటి నుంచి చివరి వరకు మీరే ఉండి నడిపించి మీరు ఒక సహాయం దాయిచ్చమని అడుగుతున్నాం ప్రభా. మీరు ఒక సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. వచ్చిన సంఘ బిడ్డలు దీవించినందుకు స్తోత్రాలు. వాక్యంతో మాత అందరితో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆయా మా ప్రార్థన విన్నందుకు కూడా స్తోత్రాలు. జవాబిచ్చినందుకు కూడా స్తోత్రాలు. మా ప్రార్థన తప్పులు క్షమించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఆకాశం సమయాన్ని అలాగే సాన్నిధ్యం మా మధ్యలో ఉంటుంది. అలాగే పాటలు తండ్రి ఎవరెవరు ఒక మాట సెలవిస్తే ఒక మాట సెలవిస్తే తండ్రి శాప పాపములను విడుదల. అలాగే తండ్రి మాతో నువ్వు మాట్లాడాలి. దానిని బిడ్డలకు తోడే తీసుకురా. ఒక్కొక్కరు హృదయాలను తెరవాలి. అయ్యా నీ వాక్యం చెవులను దయచేయాలి. గ్రహించుకునే జ్ఞానాన్ని దయచేయాలి. అలాగే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ధ్యానంతో సాధారణ ప్రభా యేసు నామములో దూరపరచాలి. ఇలా సమాన మందల సవారి విఠాలు విసిక్కాలి. అగ్ని ఆత్మను వెంట సవిత్ర నీ బిడ్డలమైన మాకు నీ చేతులు అందరం సమర్పణ చేసుకుంటున్నాం. ఈ అగ్ని పరిశుద్ధ ఆత్మ మాపై కుమ్మరించాలి. దైవదాసుడు లేని లోటు తీర్చాలి. ఓధామప్ప శివారి ఖాది సింబల్ తిరిసిరా నంగందరి సాధన వీడి కరిస్యా. ఈ బిడ్డలు నీ చేతికి అప్పచెప్తున్నాను. వాక్యములు చెబుతున్నానా ప్రభా నా తండ్రి. వారి నాలుగులను ముట్టాలి ప్రభా. అభిషేకంతో నింపాలి. దహించిన అగ్నితో నింపాలి. అభిషేకంతో నింపాలి. వారి తల మీద నేస్తం ఉంచాలి ప్రభా. వారి కాదు నా తండ్రి మాట్లాడింది నీవు తండ్రి. వారిలో నీ జ్ఞానాన్ని బుద్ధిని దయచేయాలి. వారిలో నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారితో అందరితో నువ్వు మాట్లాడమని మంచి వర్తమానాలు దయచేయాలి. ఆరోగ్యము వయ శక్తిని బలమును దయచేయాలి. వాక్యములో వెళ్తుండగా ప్రతి ఒక్క కట్టడాలు విడుదలు ఇబ్బందులు సోదరులన్నీ కూడా యేసునామములో విడుదల దయచేసినట్టు అయ్యా మాకు ముందుగా ఏ ఆటంకము రాకుండా సాతాను బంధనాల నుంచి విడుదల ఇచ్చావు. ఆరంభం నుంచి ముగించి వారికి కాపుదల భద్రత మంచి వర్తమానాలు ఇచ్చావు. మాతో ఉండండి. చిన్నగా యేసు పరిశుద్ధ నామములో ఇచ్చున్నాము తండ్రి. అందరూ బైబిల్ గ్రంథం తెలిసేదేగా నిర్గమకాండం 22:1-4 చదువుకుందాం. నిర్గమకాండం 22:1-4 ఎవరైనా మహాసభలో చదివి సహకరించండి. Exodus chapter 22:1-4.
వాడు సరిగ్గా సొమ్ము మరలా చెల్లింపవలెను. మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. అమ్మబడవలెను. వాడు దొంగిలినది వాడు దొంగిలినది ఎద్దునైనను, ఎద్దునైనను, గాడిదనైనను, గాడిదనైనను, గొర్రెనైనను, గొర్రెనైనను, సరే, సరే, అది అది ప్రాణముతో ప్రాణముతో దాని యొద్ద దాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు రెండంతలు చెల్లింపవలెను. ఆమె అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నారు. మహోన్నతుల సర్వాధికారి పర్లోకమున్న తండ్రి మహిమ కలుగునుగాక. దేవా, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళొచ్చుండగా దేవా, వాక్యంతో మాతో మాట్లాడిన స్తోత్రములు. దేవా, ఎవరైతే కృంగిన హృదయాలతో వచ్చారో దేవా, ఎవరైతే నలిగిన హృదయంతో వచ్చారో దేవా, వారితో ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రములు. నువ్వు వారి ప్రాణానికి మించిన తృప్తిని దయచేసిన స్తోత్రములు. దేవా, కృంగిన హృదయానికి నువ్వు తృప్తిగా ఇవ్వగల దేవుడికి స్తోత్రములు. ఇప్పుడు వాక్యంతో మాట్లాడినందుకు నీ అభిషేకము మాతో నింపి వారితో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది మా మాట కాదే, నీ వాక్యమై ఉన్నది దేవా. వాక్యం నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే మాతో మాట్లాడని వదల తెలుసుకుంటా. ఈ చిన్న ప్రాణం వేడుకున్నాం తండ్రి. అందరూ దేవుని సన్నిధిలో కూర్చున్నాం. హల్లెలూయా. గట్టి చెప్తామా? చాలదు. దేవుని సన్నిధిలో గట్టిగా ఉన్న సంతోషంతో గట్టిగా అది దేవుడు మనకి ఈ సమయంలో తన చిత్తవృత్తి బట్టి మనకి ఇప్పుడు జీవింపజేసిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన ప్రణాళిక లేనిది ఒక చీమైన కూడా పుట్టదు, మరో మరణించదు. కానీ ఈ సమయంలో చాలా మంది మరణించడం మనం చూస్తున్నాం. కానీ ఈ సమయం దేవుడు మనకి జీవంతో దేవుని సన్నిధిలో రావడానికి దేవుడు అభిషేకం చేశారు కాబట్టి దేవుడు ఈరోజు చదువుకున్న వాక్యం చూస్తే 20 నిర్గమకాండం 21, 22, 23 దేవుడు ఇది న్యాయం తీర్చువాడుగా ఉన్నాడు. 21, 22, 23 3 అధ్యాయాల్లో దేవుడు న్యాయం తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. ఆయా యువర్ జస్టిస్, నేనే నీకు తీర్పు తీర్చువాడు అని దేవుడు ఆ 3 వాక్యాల్లో అధ్యాయాల్లో దేవుడు చెప్తున్నాడు. మనం చూస్తే 20 అధ్యాయంలో దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 21 నుండి ఒక్కొక్కటిగా దేవుడు వాటి కోసం మనకి వివరణ కూడా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు 22 అధ్యాయం ఈరోజు మనం చదువుకునే దాంట్లోనూ అక్కడ మొదటిగా ఎవరు చదువుతారా? 22 మొదటి వచనం. నిర్గమకాండం 22 అధ్యాయం మొదటి వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. చూసారా? ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాన్ని అమ్మినను చంపినను. ఒకటి అమ్మడమే కాదు, చంపడం కూడా ఉంది. అంటే తీసుకొని అవతలకు ఇచ్చేస్తే దేవుడు ఇటు అంటారు అని కాదు, అంటే దేవుడు తప్పేస్తేనే ఇటు అంటారు అని కాదు. అది తీసుకొని పక్కవాడికి అమ్మేసినా దేవుడు చెప్తాను ఆయన చంపినాను, అమ్మినను, చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలేదు. అదే కాకుండా దాని కింద దొంగ కన్నము వేయించుండగా వాడు దొరికి తెచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువల్ల రక్తపరాధం ఉండదు. దాని కింద చూస్తే చంపినవాడు కూడా న్యాయం తీరుస్తారు. అయితే ఈ 22 అధ్యాయంలో మనం చూస్తే మొత్తం 8 విధములైనవి ఉన్నాయట. మొత్తం 7 విధాలైనవి ఉన్నాయి. అందులో మొదటిగా దేవుడు దొంగతనం చేసిన వారికి న్యాయ విధి ఇస్తున్నారు. మొదటిగా దొంగతనం చేసిన వారికి. రెండవదిగా దేవుడి నుంచి వారికి ఒక బాధ్యతని ఇస్తున్నారు. మొదటిదిగా ఇక్కడ 22 అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు దొంగతనం కోసం, 5వ అధ్యాయం నుండి 8వ వచనం వరకు వారికి ఒక బాధ్యతను దేవుడు అనుభవిస్తారు. అంటే దొంగతనం చేసిన వాడికి ఏంటి బాధ్యత, ఏం చేస్తే వాడికి ఒక బాధ్యత వస్తుంది అని దేవుడు కూడా అక్కడ చెప్తున్నారు. అదే 9 నుండి 17 వరకు ఓనర్షిప్, అంటే అక్కడ ఎవరు బాధ్యత కలిగిన వాడికి ఒక ఓనర్షిప్ ఇస్తున్నారు. దాని తర్వాత ఎలా చూస్తే ఒకరి తర్వాత ఒకరి కళలో మొత్తం 7 విధములైనవి ఉన్నాయి ఆ అధ్యాయంలో. ఈరోజు మనం చదువుకున్నది ద లా ఆఫ్ స్టీలింగ్, అంటే దొంగతనం చేసిన వాడికి దాని కింద 8వ వచనం వారికి ఏంటి రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. సుతరాలు దేవుడికి మనకి ఎన్నో బాధ్యతలు ఇచ్చారు. చూస్తే మనకి వాక్యం అనే ఒక బాధ్యత ఇచ్చారు,
పరిశుద్ధ మనము దేవునిలో వచ్చిన తర్వాత ఒక బాధ్యత ఉంది, బాప్టిజం పొందిన తర్వాత కూడా ఒక బాధ్యత ఉంది, తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకో బాధ్యత ఉంది. బాప్టిజం తీసుకున్నంత వరకు మన పాపంలో ఉన్న, బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడికి నిత్యరక్షకుడిగా అంగీకరించాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం, మనం దేవుడి యొక్క ఆత్మ అభిషేకం మనలో కూర్చొని దాన్ని మనం ఏం తీసుకోవాలి, కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా కాపాడుకోవడానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుడు మనం అన్ని అప్పగించినప్పుడు దేవుడు కూడా మనకు గొప్ప బాధ్యతలు ఇస్తారు కదా. ఆమె అయితే ఇదే వాక్యం మనం చూస్తే ఇక్కడ లూకా సువార్త 19:8 ఉంది, అలాగే ఇది నిర్గమకాండం 20:15 ఉంది. ఇక దొంగతనం చేయకూడదు. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలోన వీళ్ళు ఏంటి చేస్తున్నారంటే ఆరాధన కూడా చేస్తున్నారు. ఇక్కడ అన్య దేవతలకి ఆరాధన కూడా చేసినట్టు మనం చూడవచ్చు ఈ అధ్యాయం. వాళ్ళు ఎలాగంటే నిజ దేవుడిని మానేసి పక్క దేవుడిని మనం చూస్తే మొదటి ఒక ఆజ్ఞ, నేనే మీ దేవుడును, నన్ను తప్ప మరి ఏ దేవుడు కూడా మీకు సేవించకూడదు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఇది మన నిజ దేవుడు మంచి వేరే ఒక దేవుడిని ఏం చేస్తున్నారు, సేవిస్తున్నారు. ఈ అధ్యాయంలో చాలా మంది అలా సేవించినప్పుడు దేవుడు చెప్తున్నారు. ఇది మొదటిగా ఇప్పుడు చూస్తే దొంగతనం చేయకూడదు. ఇప్పుడు చూద్దాం ఆ దానికి ఎలాగుంటుంది. ఇప్పుడు చేసిన దానికి మనం ఏంటి చేసిన దానికి అందులో ఒక 50%, 30% ఏదో ఇప్పుడున్న న్యాయ విధుల ప్రకారం గవర్నమెంట్ తరఫున ఏం చేస్తే మనం ఏదైనా ఒక 100% తీసుకుంటే దానికి 50% ఎంతో కొంత మనం చెల్లాల్సి వస్తుంది పైన. కానీ ఇక్కడ మనం దేవుని చూస్తే తీసుకున్న దానికి 5 తీసుకున్న దానికి 2 వెళ్ళి 5 అంటే 100% వెళ్ళి 100% మనం తీసుకుని 200%, 500%. ఇక్కడ చూస్తే ఆ దొంగతనం చేసిన వారట ఈ ప్రజల్లోన ఈ వాక్యం చూస్తే మొత్తం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అందులోనూ ఉన్న ఇశ్రాయేలులో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే అందులో వాళ్ళు ఒక ఆకలికి కొలిగి ఈయన దొంగతనం చేస్తారు. వాళ్ళకి దేవుడు ఎలాంటి న్యాయం ఇదంటే వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు దొంగతనం చేసి వాటిని అమ్మేసేటప్పుడు తీసుకోవడం, లేదా వాటిని చంపేయడం, అలాంటి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చంపేసి అమ్మేయడము లేదా చంపేసి తినేయడం చేసినప్పుడు ఆ యజమానుడు తెలుస్తారు కదా, దొరికిపోతాడని. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారట, వాళ్ళు దొరికినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఒక్కదానికి 5 2 లేదా 5 దాన్ని యజమానుడు నిర్ణయించుకోవాలని, ఎంత కాలం ఎంత సమయం అయినప్పుడు అతడు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు వాళ్ళు యజమానుడు చెప్తాడు. వాళ్ళు చెప్పినప్పుడు ఏమి లేని వ్యక్తి ఏం చెప్తాడు, మీకు తీసుకున్నది కొద్దిగా అయినా దానికి ఎక్కువ ఇవ్వాలంటే ఎవరికైనా ఏముంటుంది, ఇవ్వలేనప్పుడు దేవుడు చెప్పింది ఏంటి, ఒకరిస్తే దానికి 5 ఇవ్వాలి. అయితే అతడు ఒకరు చెల్లించలేకపోతే అతనికి ఏం కావాలంట, అమ్మబడాలి, లేదా ఒకరికి స్లేవ్ అంటే ఒకరి దగ్గర పని చేసే ఒక బానిసగా ఉండిపోవాలి. ఆడి కష్టాలు తీరే అంటే ఆడి చెల్లించే వరకు అతడు ఏటం అవ్వాలట, బానిసగా ఉండిపోవాలి. అతడు బానిసగా ఎలా ఉండాలంటే అతడికి నచ్చింది కాదు చేసుకొని, వాను చెప్పింది కాదు, అతడు ఒక పని చేసుకుంటూ మోసే ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ మోసే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళగా అతని చుట్టూ బాడీ గార్డ్స్ ఉంది. అతనికి ఏ పని ఉందో ఆ పని చేసుకుంటూ అతడు ఏది చెల్లించినంత వరకు అక్కడ ఉన్నాడు. ఆ పని కూడా అతనికి దేవుడు ఏంటి, అతని పని ఏం లేక దొంగతనం చేశాడు. చూడండి దేవుడు ఎంత వేయగలడు. పని లేనివాడు పని కూడా నేర్పిస్తున్నాడు. యజమానుడికి కావాల్సింది ఇస్తున్నారు, తీసుకుని అతను పోయిన దానికంటే 2 ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ పని లేని వాడికి పని కూడా నేర్పించాలి. అతని దొంగతనంలో అతని శిక్షా విధి అయిపోయిన తర్వాత బానిసత్వానికి అతను బతకడానికి కూడా ఒక జీవాధారం, ఒక బాధ్యతను దేవుడు ఏం చేస్తున్నా అతనికి చూపిస్తున్నాను కదా. చూసారా, ఇప్పుడు మనం చూస్తే ఆ 2వ అధ్యాయం సెల్ఫ్ డిఫెన్స్. ఆ 2వ అధ్యాయంలోన అతను ఒకరు చంపేశాడు, ఒక ఇంట్లో చూడబడి అతను చంపేసినప్పుడు అతను ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అంటే సొంత అవతల వాడిని చంపేయచ్చు. అంటే అది సూర్యుడు యొక్క ప్రాంతి పడకూడదు. అక్కడ చూసి అవతల యొక్క సూర్యుడు ప్రాంతి అవతల మీద పడితే చనిపోయిన వాడి మీద, మళ్ళీ అతను చనిపోయిన వ్యక్తి మీద ఆ సమయంలో చంపినప్పుడు అతని మీదకి శిక్ష విధిస్తుంది. అంతలో సూర్యుడు చేయమునుపు అతని ఇంట్లో చొరబడి అతన్ని చంపడానికి చూసినప్పుడే అతను సొంత రక్షణ కొరకు ఏమైనా చేయవచ్చు, లేదా ఎవరికైనా పిలవడానికి ఉంటుంది కదా. అలాగా
అయితే అదే మనం 7వ వచనంలో చూస్తే ఆ దేవుడికి అట ప్రతినిధులట, అంటే దేవుడికి కూడా ఒక ప్రతినిధి ఉంది. వాడు చూస్తే ఒకడు సొమ్ము అయినను సమానమైన జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు అది మనిషి వంటి నుండి దొంగలింపబడి ఆ దొంగ దొరికినాడలో వాడు దానికి 2 ఎంతలు చెల్లించాలి. ఇప్పుడు మనం అందరం దొంగలమే కానీ దేవుడు ఎదుట అది దేవుడికి ఎన్నెంతలు చెల్లించాలి. మనం దేవుడు ఇచ్చింది మనం ఫ్రీగా మనం దేవుడి యొక్క ఆత్మను పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేమను కూడా మనం ఏంటి ఫ్రీగా ఉచితంగా పొందాం. దేవుడికి మనం వెళ్ళగలిగాలి. దేవుడు ఇచ్చిన దానికంటే కొంత ఇస్తున్నాం కానీ దానికి 2 ఎంతలు మన దేవుడికి ఇవ్వట్లేదు. మనం దొరికినంత వరకు దేవుడి దగ్గర ఏదో ఒకటి పొందుకున్నంత వరకు మనం ఏం చేస్తాం, ఎలాగో ఒకలాగా ట్రై చేస్తాం. రేపు దొరికిన తర్వాత మనం అందరం చల్లారిపోతాం. కానీ దేవుడికి మనం ఎలాగ ఇవ్వాలంటే 2 ఎంతలుగా చెల్లించాలట. దేవుడికి మనం 2 ఎంతలు చెల్లించగలమా చెప్పండి. అదే లేవియాకాండం 16:1-7 వరకు అక్కడ రాయబడింది ఏంటి ఎలా చెల్లించాలి, మనం చెల్లించడం కోసము అక్కడ రాయబడింది. అది ఇప్పుడు దాని కిందకు వస్తే 22 దేవుని యొక్క ప్రతినిధులు అక్కడ చూస్తే ఆ దొంగ దొరకని ఎడల కదా మనకి ఎన్నో ఇచ్చారు దేవుడు, పదార్థములు ఇచ్చారు. పొరుగు వారి ఇంట్లోన ఏదేమి పరిష్కారం ఒకటకు ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగు వారి పదార్థములను తీసుకునేనో లేదో పరిష్కారం అవ్వడకు దేవుని యొద్దకు రావాలి. అంటే అతను తీసుకున్నాడు లేదు కూడా దేవుని యొద్దకి, అంటే న్యాయం తీర్చేవారిని యొద్దకి మనం ఏంటి రావాలంట. అంటే మన దేవుడు చెప్తున్నాం, నువ్వు మనుషులకి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు, నువ్వు తీర్పు తీర్చబడవు. మనం తీర్చేవాళ్ళ దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తారు, మనకి తీర్పు తీర్చగల దేవుడు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం ఏమైనా ఎవరు మనకు దొంగలించినా ఎవరు మనకి ఏం చేసినా దేవుడు మనకి ఎక్కిస్తారు. ఇప్పుడు యోగ జీవితంలో సాతాను వచ్చి దేవుడికి పర్మిషన్ అడిగి కూడా దొంగలించాను తనకి ఉంటుంది మొత్తం, కానీ దేవుడు అతనికి 2 ఎంతలు ఇచ్చాను. దాని ఇక్కడ మనము ఇంకా ముందుకు వచ్చాక ఇక్కడ నిర్గమకాండం ఇక్కడ 2 ఎంతలు కానీ 5 ఎంతలు కానీ ఆశీర్వాదం అనేది మనం దేవుని మీద అడిగే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత లేట్ చేస్తే అంత బుద్ధి, ఎంత వేయగలితే అంత వేయగలిగింది. అది మన సొంతంగా న్యాయం తీర్చేంత దేవుడు మనకి మన న్యాయం కూడా దేవుడు తీర్చాలి. దేవుడు మనకి న్యాయం తీర్చాలని మనం దేవుడిని చేయాలంటే దేవుడిని మనం ఎన్నో ఇప్పుడు మనం జడ్జి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, జడ్జి ఇప్పుడు నాకు తీర్పు తీరుస్తారు, నాకు మించి చేస్తారని మనం ఇక్కడ వెళ్తున్నాం. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాం నిజ ఇప్పుడు న్యాయాధిపతి కట్ట సర్వ న్యాయాధిపతి కదా, అతను న్యాయం తీర్చాడంటే దాంట్లో ఏ పుల్లు ఉండదు. అతను న్యాయం మనకి తీరుస్తారు. దానికి కావాల్సిన దానికంటే ఇప్పుడు మనం చదివినట్టు 2 ఎంతలు 5 ఎంతల వరకు ఇప్పుడు మన జీవితంలో ఇది మనం కోల్పోయాము. సాతాను వచ్చి తగ్గించాడు దేవుడి దగ్గర, దేవా సాతాను నా జీవితంలో ఇలా దొంగలించాడు, నాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాలా మంది ఇక్కడ దొంగలించారు. ఇప్పుడు దొంగలించుంటారు, పశువులు మేకల్ని చాలా దొంగలించుంటారు. ఇప్పుడు లాస్ట్ చూస్తే ఇంట్లో చొరబడి మరి దొంగలించేసారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మట్టు వాళ్ళు న్యాయం తీర్చుకోవాలి, వాళ్ళకి ప్రాణం మీద వచ్చినప్పుడు సంరక్షించారు తప్ప అంతవరకు వాళ్ళు ఏంటి న్యాయం తీర్చే యెహోవా యొద్దకు వెళ్ళారంట. అంటే దేవుని యొద్దకు వెళ్తే మనకి ప్రతి దానికి ఒక తీర్పు ఉంది. మన ప్రతి ఒక్కటి మనం ఏం చేసినా నష్టమైనా కూడా ఏం వచ్చినా కూడా మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నష్టం వచ్చినా దేవుని దగ్గరికి చెప్పాలి. దేవుని దగ్గర చెప్తే మనకి ఏమైనా వస్తుందా? దేవుని దగ్గరికి వెళ్తే ప్రతి వాళ్ళు ఉంటారు. దేవుడు కూడా నాకు సంతోషిస్తుంది, నా కుమారుడు నాకు చెప్పాడుగా, నా ప్రజలు అనే పిలువబడిన మనం దేవుడు ఏం చెప్తాం, నా ప్రియమైన సోదరి అన్న, నా ప్రియమైన కుమార్, నా ప్రియమైన ప్రజలు కూడా అన్నారు. కానీ ప్రియమైన ప్రజలు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్తున్నామా లేదు, మన సొంతంగా మనం ఏం చేసుకుంటున్నాం, న్యాయం తీసుకుంటాం. దాన్ని ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుడు న్యాయం తీరుస్తారు. ఇప్పుడు మన అయ్యగారు ఒకసారి చెప్పారు కదా, ఒక వ్యక్తి ఒకరిని చంపేసి అతని న్యాయం దగ్గరికి వెళ్ళాం, న్యాయం దొరక అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని న్యాయాన్ని కూడా అతను మార్చేసింది. అతను దేవుని యొక్క నమ్మిక ఇచ్చాడు కాబట్టి ఎంతమంది అతనికి వ్యతిరేకంగా చెప్పినా దేవుడు ఆ న్యాయాన్ని మార్చేశాడు. అంటే అక్కడ జడ్జి కంటే న్యాయాధికారి ఎవరు? మన ప్రధాన మన దేవుడు. మన దేవుడు ప్రతి క్షణం మనకి ఇప్పుడు కావాలన్నప్పుడు న్యాయం తీర్చగలరు. కానీ దానికి ఒక తగిన సమయంలో మన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఎన్నో రోజులు మనం ఎన్నో చేస్తున్నాం చెప్పాలి.
ఇక మనం 26లో చూస్తాం కదా, అక్కడ సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మళ్ళా అప్పగించుమాట. అంటే మనం ఏం తీసుకున్నామా బాధతో అనేది ఏమైనా ఆ సూర్యుడు అస్తమించకుండా మనమే తిరిగి అప్పగించాం. ఒకవేళ దాటిందా దేవుడు న్యాయం తీసుకొని రెడీగా ఉంటారు. మనం చూసి ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడు రాత్రి వచ్చారా, దొంగ వాళ్ళు ఇప్పుడు దేవుడు రాయమన్న చెప్పాలి తప్ప ఇప్పుడు వస్తాను మాత్రం చెప్పలేదు. సడన్గా చీకటి వచ్చి సడన్గా చెప్పేసింది. మన జీవితంలో దేవుడు ఒక దొంగలాగా వస్తారు, న్యాయం తీసేయడానికి దేవుడు ఎలా వస్తారు. ఒక దొంగ వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పరు. మనం ఏదో చిత్తపాటు కలిగి ఉంటాం. ఎప్పుడు న్యాయం జరుగుతుందో మనకి తెలియదు. కానీ న్యాయం తీర్చడానికి దేవుడు వస్తారు. ఇప్పుడు ఒకరు నీకు ఏమైనా ఎవరైనా అన్నారా, ఏమైనా వ్యతిరేకంగా అన్నారు, ఏమి అనుకో మౌనంగా ఉంటే దేవుడికి ప్రార్థన చేస్తాడా, మా దేవుడు ఏం చేస్తాడో దానికి వాళ్ళకి న్యాయం తీర్చగల దేవుడు. ఇక్కడ కోల్పోయావా దేవుని కడుగు, దేవా నేను కోల్పోయాను నా జీవితంలో, లేదా ఒకరిగా నా దగ్గర చేశాను, నువ్వేం చేయాలి, నాకు న్యాయం తీర్చావు, నాకు వాక్యం ఇచ్చావుగా, పోయిందానికంటే 5 ఇస్తాను, 2 కంటే ఎక్కువ ఇస్తాను, నాకేం పోయిందానికి ఎక్కువ ఇవ్వాలి. ఈ స్థితిలో నన్ను ఏం చేయాలి, మార్చాలని దేవుడికి మనం అడగాలి. ఇప్పుడు దేవుడి యొక్కకు వచ్చి అడుగుతాను కానీ ఏమైనా జరుగుతుంది, రాకుండా దేవుడు తీర్చాలంటే ఏమైనా జరుగుతుందా? దేవుడి సన్నిధికి వచ్చి మనం అడగాలి. దేవుడు ఏంటన్నా అడుగుడి మీకు ఇవ్వబడి అంటే అడగకుండా దేవుడు ఇస్తారా, న్యాయం అవ్వని ఏమవ్వని అడగాలి. ఇప్పుడు మనకు తెలిసిన పాత కథే, 2 సహోదరులు ఉన్నారు, అందులో ఒక్కడే కుమారుడు. న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక్క కుమారుడి కోసం కన్న తల్లి రాకులు పట్టి ఎంత బాధపట్టి తన కుమారుడికి, కానీ అవతల వ్యక్తి అవతల స్త్రీ ఏమి కాదు. కానీ ఆ ఎవరు న్యాయం తీర్చే వ్యక్తి చూశాడు ఎవరు నిజమైన తల్లి అని, అంటే అతనికి నిజమైన తల్లి అని ఎవరు తెలియదు, చూడలేదు. కానీ అతనికి ఏంటి, ఆవిడ యొక్క వేదన అతను. ఇప్పుడు మనం వేదన పడితే దేవుడు మనకు చూస్తాడు వేదన. ఇప్పుడు నువ్వు ఏది కోల్పోయే అవతల వాళ్ళకి ఇచ్చేసావు, ఎవరు కోల్పోయి నీకు తీసుకున్నారు బలవంతంగా, ఏమి అబద్ధం చెప్పారు, ఏమి చెప్పారు, మోసం చేశారు, లేకపోతే లాక్కున్నారు, ఏమి చేసిన న్యాయాధిపతి చూస్తాను. అతడు అది తీసుకునేది చూడకుండా నిన్ను లోపల నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎంత బాధపడతావు, ఎంత కృంగి ఉన్నా దేవుడు చూసి ఇక నా కుమారుడు కుంగిపోయాడు, ఇది అక్కమ్మకి. ఇప్పుడు ఆ తల్లి నుంచి మళ్ళీ అతను చంపేస్తామన్నప్పుడు ఏం చేసి బాధపడలేదు, కానీ తన తల్లి మాత్రం బాధపడ్డాడు. అంటే ఇప్పుడు నీకు కావాల్సింది నువ్వు కోల్పోయావు, దేవుడి దగ్గర అడిగినప్పుడు నువ్వు ఎంత బాధపడతావు, తండ్రి ఇది నేను నాది నీకు కోల్పోయాను కదా, ఇది నాకు దొరకకపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం నేనే ఇవ్వకూడదు అని నువ్వు అడుగుతున్నాను. దేవుడు దానికి న్యాయం తీర్చడం తెలుస్తాను, దానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా వెంటనే దేవుడు అక్కడ న్యాయాధిపతి తీర్పు తీర్చాడు. కొంత సమయం తీర్చుకొని వాళ్ళు పరిశీలించి ఏం చేశారు, న్యాయం తీర్చారు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో నేను కోల్పోతే దేవుడు ఏం చేస్తారంటే న్యాయం తీరుస్తారు. ఈ వాక్యం అన్న వాళ్ళు చేసిన అన్ని దేవతలు కూడా మొక్కిన వాటిని తిన్నారు, అన్ని దేవతలు పూజించారు, అన్ని దేవతలు పక్కకు వెళ్ళి కూడా వాళ్ళు ఉన్నారట. దేవుడు నేను నిజమైన దేవుడు కదా, నన్ను వదిలేసి ఏంటి మనం అక్కడ మొదటి కోరింతలో కూడా ఉంది ఏంటి, అక్కడ నిజమైన దేవుడు అనేది మంత్రగాల వాళ్ళని మంత్రగతులు దేవుని సేవకులు కాదని దేవుడు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే దేవుని సేవకులు కాదట, దెయ్యాలకి సంబంధం అన్నమాట. దేవుడు అక్కడ వాళ్ళకి మనకి ఏం పోతుంది, దేవుడు అన్నారు సౌలు ఏంటి తన మంత్రగతి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుడి యొక్క అభిషేకం కోల్పోయారు, దేవుని ఆత్మ కోల్పోయి వెంటనే దేవుడు తెచ్చేసి అక్కడ దేవుడిని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఆత్మలోకి వచ్చింది. దేవుని యొక్క మన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ పవిత్రమైనది. అదే అభిషేకాన్ని ఇస్తుంది, వరాలు ఇస్తే ఏమి కావాలో దేవుడికి మనకి మాటలు కూడా అభిషేకాన్ని ఇస్తుంది. దేవుడి యొక్క ఆత్మ మనలో ఇప్పుడు కూడా ఉండాలి. సమయం ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నట్టు ఎక్కడ ఆదిపన జలముల పైన ఆత్మ అల్లాడుచుంది, మన జీవితంలో కూడా ఆత్మ అల్లాడుచుంటాడు. దేవుడి యొక్క ఆత్మ ఎలా అల్లాడుచుండాలంటే మన నోటంటే దేవుడి వాక్యం. దేవుడు మనకి ఎలా దేవుడు ఏం చెప్తున్నారు అందులో లేవేలో ఉంది, ఎక్కడ 19, 19, 31, 86లో 26లో 20, 27లో అదే ద్వితీయోపదేశాలు 18, 10, 11, 20, 27, 9, 10 అక్కడ చెప్తారు.
నీకు వాళ్ళకి ఏంటి కొడుతుంది అంటే దేవుడు మనకి ఒక్క వాక్యంతో కాదు ఎన్నో వాక్యాలతో మాట్లాడుతున్నాడు. అది ఒక్కటే చెప్తుంది, నేను తప్ప వేరొక్క దేవుడు లేను అని దేవుడు అది ఉదాహరణకి ఎన్ని వాక్యాలు ఇస్తున్నారంటే నాకు అర్థం అవ్వదు. నేను చూస్తూనే ఉన్నాను ఎక్కడుంది ఒక ఆశ వచ్చింది నాకు, దేవుడు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు. మనకి ఎవరు కూడా తీర్పు తీర్చినాక అవన్నీ ప్రేమించడానికి తోడు ఉండడానికి కూడా మనకి ఎవరు కూడా లేరు. దేవుడు ఒక్కడు మనకి తోడు నిలబడగలుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అంటాడు, నీకు నీ తోడు ఉన్నాను పదస్సు యుద్ధం చేస్తూ అంటాడు. నీకు తోడున్న వ్యక్తికి నువ్వే ఆయన అడగలేవా, చెప్పలేవా? ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు చెప్పలేవా? చెప్పాలి. ఇప్పుడు పక్క వారికి చెప్పినట్టు దేవుడికి కూడా మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడు నీకు ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు, ఆయన కూడా తీరుస్తాడు. మనం వాక్యంలో మనం చాలా రకాల విధంగా చూసుకుంటాము. అదే కదా 22 చూసాం. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించిన వాడక శాపగ్రస్తుడు. అంటే దేవునికి అర్పిస్తున్నాము అన్నట్టు ఇంకే దేనికి అర్పిస్తున్నాం మనమే చూసుకోవాలి. అంటే ఒక విగ్రహమే కాదు మనకి దేవుడు అని మనకి ఏమైనా సరే మనం ఎక్కువ ఏది ప్రేమిస్తే అదేటా అవుతుంది, మనకి విగ్రహంగా మారిపోతుంది. దేవుడు తప్ప దేవుడు అంటే మనకి ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి. తన ప్రాణాన్ని ఇచ్చాడు, మన హృదయాన్ని దేవుడికి ఇవ్వగలగాలి. దేవుడు మనకి ప్రతి క్షణం ప్రేమించేవాడుగా దేవుడికి మనం ఏం చేయాలట, ప్రేమిస్తే దేవుడికి మాత్రమే యెహోవాకు మాత్రమే అట మనం ఏం చేయాలట, ఏమైనా అడగాలి, ఏమైనా చెప్పాలి. వేరొక దేవుడు మనం ఏమీ లేదు. మన అసలు బలి అనేది ఏంటి? మనమే సజీవ యాగంగా అర్పించుకుంటాం. అంటే దేవుని సజీవ యాగం మనం కాకుండా ఇంకేదో ఇంక దేనికో మనం ఏం చేస్తాం, యాగంగా అర్పించుకుంటాం. మనకి దేనికి అర్పించుకుంటాం అనేది మనకి తెలుస్తుంది, దేవుడికి తెలుసు. కానీ మనం ఏం దేనికి ఉన్నాం మనం ఏం తెలుసుకోవాలి, తెలుసుకున్నాం. మన దేవుడిని కట్ట ఎంత నాకు బాధ అనిపించింది, మనం ఏం చూసినా దానికి ఒక ఆశ వచ్చేస్తుందా అవ్వలాగా, దానికి మనం దేవుడిగా తీసుకుంటాం. నిజమైన దేవుడి నుండి మనము ఓడిపోయి పక్కన వెళ్ళిపోతాం. దేవుడు మనకి ప్రతి క్షణం ఉన్నవాడు. అడగలేవా? ఇలా పాడిన ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాటతో నీకు న్యాయం తీర్చగలడు. ఒక్క మాట జీవితాన్ని కూడా మార్చేస్తాడు దేవుడు. సూత్ర దేవుడు అది కదా ఎక్కడ నిర్గమకాండ 32:8 ఐగుప్తు నుండి నేను రప్పించిన నీ దేవుడు అంటే వాళ్ళు రప్పించిన దేవుడు కూడా వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. ఎంత ఐగుప్తులో ఉన్న రాజుకి ఫరోకి ఎన్ని కష్టాలు ఇచ్చారు వీళ్ళ కోసం. వీళ్ళకి కష్టాలు ఇచ్చిన అతనికి ఎంత తీర్చి బయటికి రప్పించారు. నిజమే మన దేవుడు. అదేంటి దేవుడు నేనే దేవుడు అని చెప్పి నాకు లాస్ట్ చూడండి, దేవుడు ఎంత దగ్గరంటే నేనే దేవుడు అని చెప్పాను. కానీ వాళ్ళేంటి దేవుని కూడా ధృవీకరించి ఆ ఎద్దు వెనకాల అంటారు. మనం అదే 34 బలి ద్రవ్యము తినకూడదు. అంటే దేనికైనా పూజించినా కూడా మనం తినకూడదు. అదే చూస్తే కయ్యముల పేరట వాటి ఒక్కడ ఉండకూడదు. ఎక్కడ లేవీకాండం 17:7 దయ్యం పేట ఏం పెట్టినాను అది ఎక్కడ నిత్యమైన అంటే తరతరాల కదా అది ఒక నిత్యమైన కట్టడం మారిపోతుంది. అక్కడ దేవుడు ఇచ్చాడు తరతరాలు ఏంటంటే అక్కడ అంటే ఒక వీరాలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు తప్ప మన దేన్ని కూడా సేవించకూడదు. ఇంక దేనికైనా సేవించిందని మనం ఏం చేయకూడదు, తినకూడదు, అక్కడ తినకూడదు. అదే ప్రకటనలో చూస్తే అక్కడ ప్రకటన ఇదేంటి సంఖ్యాకాండం 25:2 అదే చూస్తే ప్రకటన గ్రంథంలో వార్నింగ్ అంటే ఒక ప్రకటన. నీకు ముందుగా దేవుడు చెప్తున్నాడు కదా ఎక్కడ 2:14 అన్హోలీ అంటే దెయ్యములు కావాలి, అపవిత్రమైన నేమి కూడా ఉండకూడదు. దేవుడు మనకి ఎన్నో రకాలు చేశాడు, ఎన్నో న్యాయాలు ఇచ్చాడు, ఎన్నో రకాల మనకు ఆశీర్వాదాలు ఇచ్చారు. మనం కోరుకున్న దానికి అత్యధికంగా దేవుడు తీర్పు తీర్చిచ్చాడు. మన ఓనర్ ఎలాంటి వాళ్ళకి మన దేవుడు మన నేను పోయి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో తప్పు వాడుతున్నావు, దేవుడు ఇప్పుడు వస్తాడు యజమానుడు వచ్చి నీకు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చూస్తే మనము 5 అంతలు ఒకరికి ఇచ్చారు, 3 అంతలు ఒకరికి ఇచ్చారు. తలాక్కులు చూస్తే తలాక్కులది ఒకటి ఇచ్చారు. అక్కడ యజమానుడు ఊరు వెళ్ళినప్పుడు అందరికీ తలాక్కులు ఇచ్చారు, ముగ్గురు కూడా. కానీ అందరూ ఒక్కడ మాత్రం ఏంటేసాడు, భయపడ్డాడు.
నేను ఏం చేస్తాను, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను, ఇది వ్యాపారం చేసి నేను ఏం చేయను, అదే చేశాను, పని పెట్టేశాను. అక్కడ చూస్తే ఆలోచన చూడండి, దగ్గర 5 తరగతులు ఏదో నా యజమాని నాకు ఇచ్చాడు కదా ఒక ఆశ, అలా ఏదో ఒకటి చేస్తాను, నీకు 2 చేస్తాను, నా యజమాని 2 చేసి నేను నా దగ్గర దాచుకోవచ్చు, నా యజమానుడు కూడా ఇవ్వచ్చాను ఒక ఆశ వచ్చింది. అతనికి 3 తలంతులు వాడు కూడా వడ్డీకి ఇచ్చి ఏదో ఒకటి చేసి అతడు కూడా ఒక ఆశతో ఏదో ఒకటి చేస్తాడు. అంటే అతనికి ఒక బాధ్యత వచ్చింది, ఇద్దరికి కూడా ఒక బాధ్యత వచ్చింది. కానీ 1 తలంతు ఆడికి ఏ బాధ్యత లేదు. దేవుడు ఇచ్చింది కూడా అతనికి ఏం లేదు, ఒక బాధ్యత లేదు, ఏమీ లేదు. అది తీసుకెళ్ళి తిన్న పాతేసాడు, తన పనికి తన వెళ్ళిపోయి దైవ జీవితం. కానీ దేవుడు ఇచ్చింది మనం ఏం చేయాలంటే దాన్ని అభివృద్ధి పరచాలి. తర్వాత దేవుడు వచ్చి అక్కడ అక్కడ వారికి న్యాయం తీర్చిన లేదు పోయినా అక్కడ న్యాయం తీర్చారు. దేవుడు తీర్చినట్టు అక్కడ ఎక్కువ ఇచ్చడానికి దేవుడు బల నా మంచి దాసుడని పంపించారు. 2వ వాడికి అలాగే బల నా మంచి దాసుడని ఇచ్చారు. 3వ వాడికి బల అన్నారా అంటే అక్కడ ఆల్రెడీ తీర్పు అయిపోయింది. అతని దగ్గర ఉన్నది కూడా ఎవరు ఎక్కువ చేశారు వాళ్ళకి దేవుడు ఏం చేశారు, ఇచ్చేసారు. దేవుడు మనకు కూడా దేవుడు తీర్పు తీస్తాడు. మనం తీసుకున్న వాటికే కాదు, దేవుడు అప్పగించిన మనం అభివృద్ధి చేయలేకపోయినా తను ఉపయోగం చేయబడి దేవుడు ఏం చేస్తాడు, తీర్పు తీస్తాడు. దేవుడు ఏంటన్నా అది యజమానులు నువ్వు నష్టపోయినా నేను అడుగుతున్నాను, నేను వచ్చిన తర్వాత చెప్పండి అన్నాను. కానీ వాళ్ళు ఏం చేశారు, వాడు భయపెట్టుకునేది చూడండి, భయపడ్డా లేకపోతే చెప్పులు చెప్పాలని మనలాగా బ్యాంకులు వచ్చి నా పని చూసుకుంటున్నా వచ్చిన తర్వాత డబ్బులు అడిగించే వచ్చేట చూస్తే అవునా కాదు. కానీ దేవుడు వచ్చి మన ప్రత్యక్షను న్యాయం తీరుస్తాడు, అడిగిందని నిర్ణయిస్తాడు. ఇప్పుడు చూస్తే 5 తలంతుల వాడు వాళ్ళు అభివృద్ధి చేసినందుకు ఆ ఒక్కడు కూడా అతనికే దేవుడు ఏం చేశాడు, ఇచ్చేశాడు. అంటే ముందు ఒక్క ఆశీర్వాదం కంటే ఇంకొక ఆశీర్వాదం కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. 2వ ఆశీర్వాదం కూడా అతను పొందుకున్నాడు. ఎందుకు? అతడు దేవుడు ఇచ్చిన దానికి ఒక అభివృద్ధి చేశాడు, దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేసి నెరవేర్చాడు. దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు. దేవుడి కొరకు మనం ఉండాలి. జీవితం ఈ పట్టికని దేవుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే న్యాయ విధిలో ఒక పట్టడానికి దేవుడు మనకి నియమించాడు. అది మనం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారట. చెప్పమని నమ్ముతున్నా దేవుడు మనకు న్యాయం తెచ్చాడు. చెప్పగలరా? దేవుడు మనకి న్యాయం తెచ్చేవాడు, నాతో పోరాడే ఒక వ్యక్తి. దేవుడు ఎలాగన్నా మనకి ఒక అడ్వకేట్, అవునా కదా? ఒక అడ్వకేట్ మన పక్షాన పోరాడతాడు. మన తీర్పు తీర్చడమే కాకుండా మన పక్షాన కూడా దేవుడు పోరాడతాడు. ఇప్పుడు నువ్వు పోరాడడానికి నీతో ఎవరైనా చెప్పడానికి లేదా, నీ పక్షాన దేవుడు నీతో ఉన్నాడు. నీ తీర్పు తీర్చేవాడు అతడే దగ్గరే నీకు తీర్పు తీస్తాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని తీర్చును కాక ఈ వాక్యాలతో. ఇప్పుడు చిన్నపిల్లలు వాక్యం సాక్ష్యాలు చెప్పే సమయం చిన్నపిల్లలు వేసి సాక్ష్యం చెప్తారు. రాజాని సన్నిధిలో పాడాను. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Psalms 34 days.
Taste and see that Lord is good. That Lord is good. Buses is the one group takes refuge in him. అమ్మ మా అమ్మ గురించి మా నాన్న గురించి మా ఆంటీ గురించి నాకు వెళ్తాను. హల్లెలూయా. Taste and see that the Lord is good. Blessed is the one who takes refuge in him. Psalms 34:8. Taste and see that the Lord is good. Blessed is the one who takes refuge in him. Mama గురించి మా నాన్న గురించి నా గురించి మా అన్న గురించి మా తమ్ముడు గురించి హల్లెలూయా. Psalms 34:8. Taste and see that the Lord is good. Blessed is the one who takes refuge in him. Hallelujah. Psalms 34:7. 34:8. Taste and see that the Lord is good. Blessed is the one who takes it in him. మేము గురించి మా నాన్న గురించి మా చెల్లి గురించి నా గురించి హల్లెలూయా. Psalms 34:8. Taste and Lord. Taste and see the Lord. That the Lord good that is blessed is the one who takes refuge in him. Ako sa pension, mama ko sa pension, mama ko sa pension, mama ko sa pension. Bangsa ko ng pension. Hallelujah. రాకట సమయములో కర్పూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము లేకుండా రాకట సమయములో కర్పూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము లేకుండా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయములో కర్పూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుండా Psalms 34:8. Taste and see that the Lord is good. Blessed is the one who takes refuge in him. Fear the Lord, you his all people who those who fear him like nothing. Amen. మామ గురించి నా గురించి మా చెల్లి గురించి ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన చేయండి. మా డాడీ ఆమేన్. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థన చేయడం అందుకు మహోన్నతుల సర్వాధికారి నీకు వందనాలయ్యా. చిన్నపిల్లల్ని చేతికి అప్పగిస్తున్నాం దేవా. క్షమించాలి.
అందరికీ వందనాలు. మన ఛానల్ చూసిన పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవుడికి కూడా వందనాలు. Psalms 34:8 Taste and see that the Lord is good. The Lord is good. Blessed is the one who takes refuge in Him. అమ్మ గురించి నా గురించి చేయండి. నేను బాగా చదువుకోవడానికి కూడా ట్రై చేయండి. అలాగే మా గురించి ట్రై చేయండి. చిన్న సాక్షి ఎవరైనా ఉన్నారా? ఓకే, ప్రార్థన చేద్దాం. పిల్లల కోసం అందరు కలిగిస్తున్నారు. మహోన్నతుల సర్వోన్నతునికి స్తోత్రమయ్యా. ఈ చిన్న పిల్లల్ని చేతికి అప్పగించుకున్నాను దేవా. వీరి చదువుల్లో ఉన్న ప్రతి ఒక్క పనిలో మీకు తోడున్నాను దేవా. వారి చదువులను మంచిగా మీరు జ్ఞానించిన స్తోత్రమయ్యా. నీ వాక్యం అనే ఆధారాన్ని, ఒక ధైర్యాన్ని వీరికి తోడించిన స్తోత్రం. వాటి మీ నుండి నడిపించిన స్తోత్రం. ఈ చిన్న పిల్లలు నడుపుకున్నాం తండ్రి. ఎవరైనా పెద్దవారు ఉన్నారు సాక్షి చెప్పండి. నాకున్నావన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నావన్నీ నీవే యేసయ్యా. దేవుని నామమునకు వందనాలు. ఇక్కడ కూర్చున్న బిడ్డలకు అందరికీ కూడా దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు చేసిన నాతో మాట్లాడిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న గురువారం రాత్రి నేను ప్రార్థన చేయించుండగా నాకు ఎంత వేదనకరంగా నేను ప్రార్థన చేశాను. నాకు దేవుడు ఒక వాక్యం ఇచ్చి నేను నాకు అన్నం ఇచ్చి కొంచెం చదివి చూపించాము. 22. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయించుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్త అపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తం అపరాధం ఉండును. వాడు నేను ప్రార్థన చేశాను. ప్రభా, ఈ ముళ్ళు ఉండడం నాకు మంచిది. నేనెవరికి కొట్టేనేమో, నేనెవరికి ఏ హృదయం గాయపరిచినట్టు నేను వేదన ఎంత పడుతున్నానంటే నాది ఏదో ఒక మంచిదే ఉన్నది. ఒక కిరీటం నాకు ఇవ్వబోతున్నావు కాబట్టి ప్రతి ఒక్కరి చేత కూడా ఈ ముళ్ళులు నాకు గొచ్చబడుతున్నందుకు నీకు వందనము తండ్రి అని నేను ప్రార్థన చేశాను. ఇంటి వారే కానీ వీటి వారే కానీ కొత్త కొత్త శత్రువులకు కూడా నాకు ఇస్తున్నందుకు నీకు వందనము తండ్రి. నేను ఇసుకిపోకూడదు, సోలిపోకూడదు, తూలిపోకూడదు, స్థిరముగా నిలబడానికి కూడా నాకు శక్తిని, నాకు బలమును దయచేయమని నేను అడిగాను. ప్రభా, సంఘం ఒక శరీరం అని చెప్పుతున్నావు తండ్రి. అయ్యా, అటువంటి కాడ కూడా ముళ్ళు లేదు ప్రభా. అయ్యా, అటువంటి మనస్తత్వాన్ని తీసివేసి మంచి మనసును దయచేసి నీ పరిశుద్ధాత్మతో అందరికి కూడా నింపి మంచి మనసును, కలంకలమైన నిష్కలంకమైన మనసును దయచేయమని నేను ప్రార్థన చేయించుండగా ఈ వాక్యం నాకు దేవుడు ఇచ్చా. ఆ రోజు వేళని పడి నేను ప్రార్థన చేస్తాను. నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు అయ్యా నేను ప్రార్థన చేస్తాను. తల్లి నీ పరిశుద్ధాత్మతో నింపాలి ప్రభా. అలాగే మాలో ఏ అపరాధములను కూడా తీసివేయమని నేను అడుగుతున్నాను. దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం అర్థం నాకు తెలియదు. ఈ రోజు కూడా ప్రభు గారు ఈ వాక్యం చెప్తారని కూడా నాకు తెలియదు. ఈ వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడికి వందనములు. ఈ 2024లో గత సంవత్సరం సోదా బాలకృష్ణ తీసుకున్నారు. ఈ సంవత్సరం వెనకడిపోయారు. ఇది ఒక మేలే, ఒక దినమున సేధికారము ఆలోచిస్తే సేధికార జీవితం
కానీ ఇంకా మంచిదే, ఇది నా జీవితం ఇంకా మంచిదే, నాకు నా కుటుంబం కూడా మంచిదని నేను దేవుడు కొడుతాను ప్రభా. ఇది ఏదో ఉంచావు, అందుకే ఇలాంటి కారణాలు జరుగుతున్నా అనేసి దేవుడు కొడుతుంది. ఏదైనా లాభమే, నాకు నష్టం అనేది లేదు. నీ కాడికి వచ్చేవారు కీడు పొందిన వారు ఎవరు లేరు, కానీ పట్టి విశ్వాసము నమ్మకం కలిగి ప్రార్థన చేసిన వారికి ఎప్పుడు కూడా కీడు కలగనివ్వడు. ఒకవేళ వచ్చినే అది పోదని, అది దేవుడు విడుదలిస్తాడు అని నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది. అందుని బట్టి దేవుడు నామంతో వందనాలు చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. ఇంకెవరైనా ఉంటే సాక్ష్యం చెప్పడానికి చెప్పవచ్చు, లేదా వాక్యం నాకు వెళ్ళిపోతాం. ప్రజలు దేవుడు నామానికి వందనాలు కలుగుగా. దేవుడు సన్నిధికి వచ్చి మనం అందరం ఆరాధన చేయడానికి దేవుడు మనకి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేసిన దేవునికి హల్లెలూయా. ప్రజలు అలాగే మనం చూసినట్టయితే ఈ లోకంలో చాలా మంది అలాగే అనారోగ్యాలతో కొత్త కొత్త వైరస్లతో కూడా చనిపోతున్నారు, కానీ దేవుడు కాపుదల మనకి ఉంటుంది కాబట్టి దేవుడికి తెలియపరచుకుంటున్నాం. అందుకే మనం వాక్యంలోకి వెళ్దాం. మన త్వరగా సమయం బట్టి మనం ముగించేద్దాం. ప్రేజ్ దానికి మనము వెళ్దాం. యోనా సువార్త 28వ వచనంలో మనం చదివినట్టుగా అయితే ప్రేజ్లో అక్కడ మనకి చెప్పబడుతుంది. దానికి టాపిక్ ఏమనగా ప్రతి ఒక్క సూర్యోదయం మనకి ఉంది గొప్ప అవకాశంకి తండ్రి మనం విశ్రాంతి తీసుకోవడం. ప్రేజ్లో సూర్యుడు ఉదయించే మనకి విశ్రాంతి అవుతుంది. దానికి మనకి మనం ఏం చేస్తాం, ఎనర్జీ నింపుకునే ఒక సమయం ఏది విశ్రాంతి సమయం. అది ఎనర్జీని ఏం చేయాలి, మనకి రిస్టోర్ చేసుకోవడం. ఉదయం అంతా పని చేసి సాయంత్రం పూట ఏమిటి అలిసిపోయాక మనం ఏమవుతాం, ఆ చివరి గడియల్లో మనకి విశ్రాంతి తీసుకునే సమయం అదే ప్రతి ఒక్క సూర్యోదయం. సూర్యుడు ఉదయించే సూర్యోదయ సమయం. ప్రైజ్. అందుకే మనం ఈ యొక్క నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమనగా ప్రతి ఒక్క కళ మనకి ఏమవుతుంది, ఒక దర్శనం ఏమవుతుంది, మనకి చెడుగా ఉండదు. ప్రతి ఒక్క దర్శనం మనకి బలపరిచేటట్టుగా ఏముంటది, ఉండి తీరుతుంది. ప్రతి ఒక్క దర్శనం మనకి ఎటువంటిదిగా ఉంటదంటే ఒక మార్పు కొలిగే, ఒక ఆత్మికంలో బలపరిచేటట్టుకు దేవుడు దర్శనాలు మనకి దేవుడు మనకి ఇవ్వడము జరుగుతూ ఉంటది. అందుకే మనం చదివినట్టుగా అయితే యాకోబు గురించి చెప్పబడి ఉన్నది ఏమంటే ఇదొక యాకోబు గురించి చెప్పబడి ఉన్నది. యాకోబు తన జీవితంలో అనేక దర్శనాలు చూశారు. అది తన జీవితంలో బలపరచడానికి అనుకున్నాడు, కానీ కాపోజని ఎటువంటి ఒక నిరీక్ష లేని సమయంలో ఉన్నప్పుడు అటువంటి కఠినమైన సమయంలో దేవుని పైన నమ్మకము కలిగి ఉంచినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఈ యొక్క దర్శనము తప్పిపోయింది, కానీ వేరొక దర్శనాన్ని బలపరుస్తుంది. అదే ఈ దినం నేనేం చేస్తున్నాను, మూసేస్తున్నాను, వేరొక దినం గురించి నాకు తలుపు తెరుస్తూ ఉన్నాను. అందుకే ప్రతి ఒక్క సూర్యోదయం మనకి విశ్రాంతినిచ్చే ఒక దినం. ప్రతి దినం మనకి ఏమవుతుంది, అది కొత్త ఒక దినముగా దేవుడు మనకి ఏర్పరుస్తూ ఉన్నాడు. ప్రజలు ఇక్కడ మనం చూసినట్టయితే యాకోబు యోనా సువార్త మొదటి వచనం మనం 28 మొదటి వచనంలో మనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 28వ వచనం మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవరితో వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనయ రాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతీయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. మనం ఇక్కడ చూసినట్టుగా ఈ యొక్క అధ్యాయం మనకి చాలా బాగా పరిచయమైన ఒక అధ్యాయములు. ఎందుకంటే యాకోబు తన
ఇంటి నుంచి ఏం చేయాలి పొరుగు పెడుతున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రేజలో ఎందువలన తన యొక్క పెద్ద అన్నయ్య ఏం చేయాలి తన మీద కోపముగా ఉండడం వలన అతని పొరుగు పెట్టినట్టుగా మనం ఎందుకంటే తనకి ఒక చావు భయం. ప్రేజలో తనేమో తనకు ఇంటి నుంచి జీవితం నుంచి దూరంగా ఏమవుతున్నాం పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రేజలో ఇక్కడ నుంచి బెర్షా నుంచి హారాను వారికి ప్రేజలో తనకు ప్రయాణం అటువంటి తనకు ఏమవుతుంది సాగుతూ ఉన్నది. ప్రేజలో తనతో ఎవరూ లేరు, తనతో స్నేహితులు లేరు, కానీ ఒంటరి ఒక జీవితంలో యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేజలో ఎందువలన వాళ్ళ అమ్మ చేసిన ఒక పని వలన. ప్రేజలో ఈ స్టోరీ మొత్తం మనకి తెలిసి నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు. ప్రేజలో అలాగే అందుకని మనం చూసినట్టుగా అయితే అతను ఎక్కడున్నాడు ఆహారంలో ఒక త్రోవ మధ్యలో ఏమున్నారో తను ఉన్నట్టు ఇక్కడ మనం చూడగలుగుతాము. ప్రేజలో ఎందుకంటే తనకు ప్రయాణం ఎటువంటిది కనుక పొరుగెట్టి ఒక ప్రయాణముగా ఉన్నట్టుగా ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేజలో అందుకే యాకోబు తనకు గృహం నుంచి వెంటనే పరిగెట్టి వెళ్ళిపోయాడు. ప్రేజలో ఇక్కడ ఉంటే ఏమవుతుంది నాకు అన్న ఏం చేస్తారు చంపి వేస్తారు. ప్రేజలో ఎందుకు ఇతను ఏం చేస్తారు తండ్రి ఒక ఆశీస్సులు ఏం చేస్తారు దొంగతనంగా ఏం చేస్తారు దొంగలాగిన ఒక వ్యక్తి. ప్రేజలో ఎవరు యాకోబు తండ్రి నుంచి ఒక ఆశీర్వాదాలు దొంగతనం చేసి అనుకోవచ్చు. ప్రేజలో అతని ఉన్నాడు ఒక వ్యక్తి. ప్రేజలో అలాగే అతను ఏం చేయదు వెళ్ళగా ఎక్కడ ఒక ప్రదేశం జూక్ అనే ఒక ప్రదేశంలో అతని ఉన్నట్టు ఎక్కడ మనం చూడగా తనకు 11వ వచనము ఒక చోట చేరి ప్రొద్దు కొంగిన అక్కడే ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకుండెను. ప్రేజలో అతను అలిసిపోయి అక్కడ పడుకున్నాడు. ఒక స్థలంలో పడుకున్నట్టు ఇక్కడ దేవుని ఒక వాక్యము చెప్పుతుంది. ప్రేజలో అతను ఎక్కడి నుంచి బెర్షెబా నుంచి ఎక్కడికి హారానికి తను ప్రయాణం అవుతున్నాడు. అతను తెలియని ఒక ప్రదేశం నుంచి అలాగే ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అలిసిపోయి ఎక్కడున్నారు తను ఒక ప్రదేశంలో ఏం చేస్తున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రేజలో తనకు 12వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమున ఉండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతుండేవి. తను అలసిపోయి తన ఇంటిని వదిలి అందరిని వదిలి అలసిపోతూ రినాన ఏమయ్యాడు తన విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ వాక్యం మనకి తెలిసిన వాక్య భాగం. అందుకే 12వ వచనం మనం చూసినట్టు తనకు దర్శనం అక్కడ చూసినట్టు ఇక్కడ మనం చూడగలుగుతాము. దర్శనంలో చెప్పబడుతుంది ఏమంటే అతను ఆ దర్శనంలో చూసినది ఏమంటే ఆ నక్షత్రాల వైపు చూసినప్పుడు ఏమిటే కొన్ని దేవదూతలు ఏమవుతున్నాయి కిందకి దిగు మీదకి ఎక్కుతున్నట్టు ఇక్కడ తనకు దర్శనం అక్కడ చూడగలుగుతాం. అక్కడ చూసినట్టుగైతే దేవుడు తన పక్కనే ఉన్నారు, నిలబడి ఉన్నాడు. అంటే ఒక అతను సిఎస్ లోసిన ఒక వ్యక్తి తన పుస్తకంలో రాసిన మాట చెప్పాడంటే దేవుడు నీ యొక్క చెవు లేదా సొనుగులు ఆడుకున్నాడు. అంటే దేవుడు చెవు లేదా మెల్లకేమో మాట్లాడుతున్నాడు. అందుకే చూసినట్టుగా అయితే దేవుడు తన చెవులో అయితే మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే తను చూసినట్టుగా తను ఎప్పుడు అనుకోలేదు దేవుడు నాతో మాట్లాడుతాడు అనుకోలేదు. తను ఎప్పుడు అనుకోలేదు దేవుని దూతలకి నేను దర్శిస్తాను అనుకోని. తను ఎప్పుడు అనుకోలేదు తన జీవితం ఇలాగా కొనసాగుతుంది అనుకోని. అందుకే చివరిగా చూసిన దేవుని ఒక దూత ఒక గొప్ప దర్శనం తన జీవితాన్ని మార్చినట్టుగా మనం చూడగలుగుతాము. అందుకే చూసిన ఒక్కొక్క దర్శనం తన జీవితంలో గొప్ప మార్పుని తెచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇక్కడ ఎవరు దేవదూతలు తనతో ఉండి నడిపించినట్టు ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాం. మొదటిగా తను ఒంటరిగా అయిపోయాడు. ప్రేజలు అతను ఎవరు అతనితో లేడు. ప్రేజలు కానీ దేవుడు తన చెవులో మాట్లాడుతున్నట్టు మనం చూడగలుగుతాం.
దేవదూతల యొక్క కాపుదల తన జీవితంలో ఉన్నట్టు దేవుడు మనం అక్కడ ఏర్పరిచినట్టు ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే మొట్టమొదటిగా దేవుడు యాకోబు దేవదూతలకు చూసినట్టు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి చెబుతూ ఉన్నది. హల్లెలూయా ప్రేసులు. అందుకే చూసినట్టయితే గొప్ప దర్శనం దేవుడు ఏం చేశారు తనతో మాట్లాడినట్టు మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే తనకు జీవితం మనం చూసినట్టుగా అయితే తన కూడా ఎప్పుడు అనుకూల దేవుడు నాతో ఇలా మాట్లాడతాడు ప్రేసులు. దేవుడు తనకు ఎవరు తాతగారితో మాట్లాడేవారు అబ్రహాముతో ఐసాకుతో మాట్లాడాడు ప్రేసులు. అందుకే అధికారం 12 వచ్చిన మనం చూసినట్టుగా అయితే ప్రేసులు అక్కడ చెప్తుంది దేవుడు వాళ్ళు ఏ దేశంకి వెళ్తారు వాళ్ళకి ఏమో తెలియదు ప్రేసులు. ఎందుకు వాళ్ళు వెళ్ళే ఒక ప్రదేశం ఇది ఎవరికి తెలియని ఒక ప్రదేశం ప్రేసులు. ఎవరికి తెలియని ఒక ప్రదేశంలో కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాడు ప్రేసులు. ఎవరికి తెలియని ఒక దేశంలో కూడా దూతలు వాళ్ళతో ప్రయాణము చేయిస్తూ ఉన్నాయి ప్రేసులు. ఎవరికి తెలియని ఒక దేశంలో ఎవరికి ఎటువంటి తెలియని ఒక ప్రదేశంలో కూడా దేవుడు దూతలు వాళ్ళతో కాపలగా ఉన్నాయి ప్రేసులు. అందుకే మనం చూసినట్టుగా అయితే అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడు అతను ప్రయాణం ఎటువంటి ప్రదేశం కంటే తెలియని ఒక ప్రదేశము ప్రేసులు. ప్రేసులు తెలియని ఒక ప్రదేశంలో ఏముంది అబ్రహాం ప్రయాణం అవుతున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఐసాక్ కూడా ప్రయాణం అవుతున్నాడు. ఏంటంటే తెలియని ఒక ప్రదేశంకి కూడా ఏముంది ఐసాక్ ప్రయాణం అవుతున్నాడు ప్రేసులు. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ప్రేసులు దేవుని తన చెవు సొనగిలాడినట్టుగా మనం చూడగలం. ఆ దేవుడు తన చెవులో మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. తన జీవితంలో గొప్ప ఒక మార్పును దేవుడు తనకి దయచేసినట్టుగా అయితే ప్రేసులు. అందుకే ఈ యొక్క అబ్రహాము చూసిన దేవుడు తనకి పిలుచుకున్నాడు ప్రేసులు. దేవుడు తన గొప్ప క్రియలు చేశాడు ప్రేసులు. అందుకే తను ఏమంటే అబ్రహాము ఒక దేవుడు తనకి చేసి తీరాడు ప్రేసులు. అందుకే ఈరోజు చెప్పిన మాటలేదు దేవదూత తన జీవితంలో దేవుని ఒక గొప్ప దర్శనం తను యాకోబు తన జీవితంలో దర్శించినట్టు ఇక్కడ మనం చూడగలుగుతాము ప్రేసులు. అందుకే చూసినట్టుగా అయితే ఎవరు లేని ఒక సమయంలో ఎవరు కాదు దేవదూతలు తనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే బైబిల్లో చెప్తున్న మాటలు ఎవరు లేనప్పుడే దేవదూతలు ఏమన్నారు కాపుదలగా ఉంటారు ప్రేసులు. అందుకే మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తి బిలియం గురించి మీకు అందరికీ తెలుసు ప్రేసులు. బిలియం ఏమయ్యారు ఒక గొప్ప ప్రవర్త ప్రేసులు. దేవుడు చెప్పారు నువ్వు ఇజ్రాయెల్కి ఏం చేయలేదు ఆశీర్వదించమని దేవుడు అతనితో చెప్పాడు ప్రేసులు. కానీ ఇతను ఏమయ్యారు కాదు ఇతను ఏమయ్యారు ఇవి ఒక రాజులు ఇచ్చిన చూసిన ఒక బంగారము నాణ్యాలకి చూసేది వాళ్ళకి ఏమి చేశారు ప్రేసులు ఆశీర్వాదంకే పోదు శాపాన్ని ఇవ్వడానికి తన వెళుతూ ఉన్నాడు ప్రేసులు. హల్లెలూయా. అందుకే మనం చూసినట్టుగా అయితే దేవుని ఒక వాక్యం చెప్తుంది ఏమంటే ప్రేసులు అతను వెళ్తుండగా దేవదూత అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులు. హల్లెలూయా. దేవదూత తనకి ప్రత్యక్షమైనట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే చెప్పిన దేవదూత దేవుడు మాట్లాడుకునే గాడిద ద్వారా దేవుడిని మాట్లాడించాడు. హల్లెలూయా. ఎవరికైతే అతని ప్రేసులు ఆశీర్వాదానికి ఇవ్వాల్సిన ఒక చోటులో ఒక 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 శాపం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దేవదూత తనతో మాట్లాడినట్టు మనం చూడగలుగుతాం. అందుకే మనం చూస్తుంది బెలియాం అనే ప్రేయర్కి అర్థము ఎబ్రాయ భాషలు ఏమైంది మనుషులకి నాశనము చేసేవాడు. ఎబ్రాయ ఒక భాషలో బలిహాం అనే అర్థం ఏమంటే మనుషుడికి నాశనం పరిచేవాడు ప్రేసులు. అది ఎబ్రాయ ఒక భాషలో ప్రేసులు. అందుకే ఇక్కడ చూసినట్టు గొప్ప ఒక పురోహితుడు ప్రేసులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఒక వ్యక్తి ప్రేసులు ఏమయ్యారు డబ్బుకు లోబడి ఎవరికి ఇజ్రాయేలీకి ప్రేసులు శాపాన్ని ఇవ్వడానికి అతను ప్రయాణం చేసినట్టు మనం అలా చూడగలుగుతాం ప్రేసులు. అందుకే ఉదయాన్నే చెప్తున్న మాటలు ఏమిటి దేవుడే తనకు చెవులో మాట్లాడాడు ప్రేసులు. దేవదూత ద్వారా తనకి అడ్డున దేవుడు చేసి తీరాడు ప్రేసులు. అందుకే మనం చూసినట్టుగా అయితే అతను 13 వచ్చిన మనం చూసినట్టుగా అయితే దేవుడైన యెహోవాను నువ్వు పడుకొని ఉన్న ఈ భూమి
భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనితో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఐసాక్తో మాట్లాడిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూసినట్టుగైతే ఒక్కొక్క దర్శనం తన జీవితాన్ని ఏమైంది మార్చి తీరినది. ప్రైజ్ ది లార్డ్. తను ఎటువైపు వెళుతున్నాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకనొక స్థలం అతను విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక దర్శనం దేవుడు అతని జీవితాన్ని మార్చి తీరినట్టు. అందుకే మనం చూసినట్టుగా దేవదూతల ఒక కాపుదల వారికి ఏముంది ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేసులు అందుకే మనం చూసినట్టు ఈ యొక్క అధ్యాయాలు మనం చూసినట్టు ఇజ్రాయెల్ వెళ్ళే ప్రతి ఒక్క చోట్ల కూడా ఏముంది ఎవరు లేరు. కానీ దేవదూతల కాపుదల వారికి ఏముంది. అందుకే బైబిల్లో చెప్తున్న 3 ప్రత్యేకమైన ఒక దేవదూతల గురించి చెప్తున్న మాట ఏమిటి? మొదటిగా ఎవరు? మిఖాయేలు గురించి చెప్పబడుతూ ఉన్నది. రెండోది గబ్రియేలు గురించి చెప్పబడుతూ ఉన్నది. మూడోదిగా రహేలు గురించి చెప్పబడుతుంది. ఈ యొక్క దేవదూతలు ఎవరు? నీతో నాతో ఉండి కాపుదలగా ఉండే ఒక దేవదూతలు. ప్రేసులు హల్లెలూయా. ప్రేసులు హల్లెలూయా. మిఖాయేలు ప్రేసులు హల్లెలూయా. ప్రేసులు హల్లెలూయా. ప్రేసులు. అందుకే మిఖాయేలు ఎవరు? అన్నిటికీ అధికారం చెందిన ఒక దేవదూత. గబ్రియేలు ఎవరు? నీ యొక్క ప్రార్థనకి దేవుడికి ఉత్తరము చేసిన ఒక దేవదూత. రహేలు ఎవరు? నీకు స్వస్థతని కలిగించి జయించిన ఒక దేవదూత. ఆ దేవదూత ఇప్పుడు ఎవరితో ఉన్నాయి? యాకోబుతో ఉన్నాయి. హల్లెలూయా. యాకోబుతో కాపుదలతో దేవుడు ఆ వార్తలతో ఉన్నాయి. యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఈ యొక్క దేవదూతలు ఎవరితో? యాకోబుతో మనతో కూడా ఉన్నాయి. అందుకే మనం చూసినట్టు ఇజ్రాయెల్ ఎవరు? దేవుని యొక్క సంతతి. దేవుడు ప్రత్యేకంగా ఎవరు? ఆశీర్వదింపబడిన బిడ్డలు ఎవరు? ఇజ్రాయిల్ ఒక పిల్లలు. ఇజ్రాయిల్ ఒక పిల్లలు. దేవుడు వాళ్ళకి స్వయాన ఆశీర్వదించబడిన ఒక పిల్లలు. అందుకే మనం చూసినట్టుగైతే ఇక్కడ ఆది కాండం మనం చూసినట్టుగైతే అక్కడ చెప్తుంది, నువ్వు ఎవరికైతే పెడతావో వాళ్ళు నువ్వేంటే నీ యొక్క కుటుంబం ఏమిటి ఆశీర్వాదింపబడుతుంది. అందుకే మనం చూసినట్టుగా దేవుడు బిలియముతో మాట్లాడి అంతే, నువ్వు ఎవరికి నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరికి నువ్వు శాపానికి వెళ్తున్నావు అది జరగని పని కాదు. ఎందుకంటే నీ యొక్క ముందు ఏమిటి ఒక అడ్డుని నిర్ణయించేది ఏర్పరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు శాపాన్ని ఇవ్వాల్సింది సాధారణ వాళ్ళే కాదు, నాకు కుమారుడు. అందుకే చెప్పిన మాట ఏమంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, డిప్రెషన్ లో ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. తన దేవదూతలు మనకి కాపుదలగా దేవుడు ఎట్టు తీరుతాడు. అందుకే తను చూసినట్టుగా యాకోబు తన చేతులు గొప్ప కాపుదలను దేవుడు అతనికి కలగజేశాడు. దేవదూతలు దిగి వచ్చిన ఒక దర్శనం తను గ్రహించినట్టుగా మనం చూడగలుగుతాము. అందుకే చూసినట్టుగా అయితే తన 14వ వచనం చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. ఇక్కడ చూసినట్టు మొదటిగా మనం చూసినట్టుగైతే తనకి ఎటువంటి దర్శనము లేదు. ఏమి చెయ్యాలో తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్టుగైతే ఒకే ఒక దర్శనం ఏమైంది, నక్షత్రానికి చూడగా ఏమైంది, దేవదూతలు కిందకి వచ్చి మీదకి వెళ్తున్నప్పుడు తనకు గొప్ప దర్శనము ద్వారా తనకు జీవితము దేవుడు తనతో మాట్లాడినట్టే ఇక్కడ మనం చూడగలిగితే అందుకే 13వ వచనం చూసింది, నువ్వేమవుతావు, ఆశీర్వాదింపబడతావు. నువ్వేమవుతావు, ఆశీర్వాదింపబడతావు. నీ కుటుంబం కూడా ఏమవుతాయి, ఆశీర్వాదింపబడతాది. నువ్వు నడిపించే జనులు కూడా ఏమవుతాయి, ఆశీర్వాదింపబడతారు. అందుకే మనం చూసినట్టుగైతే ఇక్కడ దేవదూతలు కూడా ఒక దేవుడు గొప్ప పనిని ఏం చేశారు చెప్పినట్టు మనం చూడగలుగుతాం. ఎవరు వాళ్ళ తాతలు చేసిన పనిని హల్లెలూయా. అందుకే మనం చూసినట్టుగా అయితే వాళ్ళకు అతను అనుకున్నాడు తన జీవితంలో నాతో మాట్లాడేవాడు ఎవడు లేడు అనుకుని. అందుకే మనం చూసినట్టుగైతే అబ్రహాముతో దేవుడు ఏం చేశారు, మాట్లాడాడు.
ప్రేసలు. కానీ ఇప్పుడు మనం చూసినట్టు యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు ప్రేసలు. అందుకే కళకి అర్థం ఏమంటే మనం ఏమి చేసామో కూడా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు దానికి చేరుతాయి ప్రేసలు. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలు ఏమనగా ప్రేసలు, ఒక దర్శనము తన జీవితాన్ని అది గొప్పగా మార్పును కలగజేసినట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగా తన ఎక్కడ ఉన్నాడు, అహరోనికి ఒక మధ్య ఒక త్రోవలు ఏమన్నాడు, యాకోబు ఉన్నాడు ప్రేసలు. ఒక ప్రేజులు ఒక రాయిపై ఏమైంది, ఒక తలగాడిగా పెట్టుకునేది విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రేజులు. అతను అనుకుని విశ్రాంతి తీసుకున్నాడు ఏమంది, అది చీకటి సమయాన్ని ప్రేజులు. అతను అనుకున్నాడు ఎవడు లేడని ప్రేజులు. కానీ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేజులు. ఎందుకంటే తన వైపు ఒక గొప్ప ఉద్దేశము దేవుని ఉన్నది కాబట్టి ప్రేజులు. హల్లెలూయా. దానికి 13 వచనాలు చెప్తున్న మాటలు ఏమంటే, ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం యాకోబుకు కూడా దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు ప్రేసలు. దానికి 13 వచనము, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని యెహోవాను, నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముకి ఇచ్చిన ఒక వాగ్దానం ఎవరికి, యాకోబు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. యాకోబు దేవుడు తనకి నీ యొక్క స్థలము ఏమవుతుంది, ఆశీర్వాదింపబడుతుంది. నీ యొక్క పిల్లలు ఏమవుతుంది, ఆశీర్వాదింపబడుతుంది. నీ యొక్క జనము కూడా ఏమవుతుంది, ఆశీర్వాదింపబడుతుంది. అందుకే నీవన్నీ నేనేం చేస్తాను, నీకు ఇస్తున్నాను ప్రేజలు. దేవుడు ఒక వచనం మనకు చెబుతూ ఉన్నది ప్రేజలు. హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్తున్న మాటలు ఏమైతే మనం ఎటువైపు వెళ్ళినా కూడా దేవుని ఒక ఉద్దేశం మన పట్ల ఏముంది ఉన్నది ప్రేజలు. హల్లెలూయా. అందుకే మనం ఎటువైపు వెళ్ళినా ఏమి చేసినా కూడా మనతో కూడా దేవదూతలు ఏమున్నాయి, కాపుదలగా ఉన్నాయి ప్రేజలు. అందుకే చూసినట్టుగైతే యాకోబు ఒక జీవితంలో మనం చూసినట్టుగైతే అతను ఒక జీవితంలో ఎవరు లేని ఒక సమయంలో ఒక గొప్ప ఒక మార్పు ఏంటి, ఒక దర్శనం తన ఒక జీవితంలో ఒక మార్పుని ఇచ్చినట్టు కలగజేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగా ఆ యొక్క స్థలం ఎటువంటి స్థలం అంటే దాగున్న ఒక స్థలముగా ఏమది పిలవబడుతుంది ప్రేసలు. ఎవరు, యాకోబు ఉన్న ఒక స్థలము ప్రేసలు. అది ఏమది హైడింగ్ ప్లేస్ అంటారు ప్రేజలు. అంటే దాక్కుని ఉన్న ఒక ప్లేస్ ఏమిటి, యాకోబు నివసించే ఒక ప్రదేశము ప్రేజలు. హల్లెలూయా. అందుకే చెప్తున్న మాటలు ఏమన్నగా ప్రేజలు, దేవుడు తనతో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము ప్రేజలు. దాని ఒక 20 వచ్చాము ఒకసారి మనం చదువు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. అని చూసినట్టుగా అయితే తనకు ప్రయాణం అంతట్లో పడింది, ఎవరు లేరు ప్రేసలు. అది 20 వచనంలో చెప్తుంది ఏమంటే దేవుడితో ఏమన్నది, తోడే ఉన్నాడు ప్రేసలు. తనకు ప్రయాణం అంతా దేవుడు ఏమైంది, తోడే కాపాడే ప్రేసలు. ఎందుకంటే ఈ యొక్క దినం ఏమైంది, మూతపడినది ప్రేసలు. మరో ఒక దినం దేవుడు తన కొరకు తెరబరుస్తూ ఉన్నాడు ప్రేసలు. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలు ఏమంటే దేవుడు ఒక ఇల్లు ఏమైంది తన కొరకు తెరబడి ఉన్నది ప్రేసలు. తనకు జీవితం కొరకు తెరబడి ఉన్నది ప్రేసలు. అన్నిటి తన దేవుడు తన కొరకు మంచిగా దేవుడు నుంచి ఏర్పరిచి తీరాడు ప్రేసలు. ప్రేసలు. అందుకే తను ఏమయ్యారు, అన్నిటిని దాటుకుని క్షేమంగా తన గృహంకి చేరినట్టే అక్కడ మనం చూడగలుగుతాం. అదే దేవుని ఒక ఉద్దేశం ఎవరిపై, యాకోబు తట్టు ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసలు. ప్లాన్ ప్రేజలు. ఒక గొప్ప ప్లాన్ ఎవరిపై, దేవుడు యాకోబుపై ఉంచినట్టుగా దేవుడు మనం అక్కడ చూడగలుగుతాము ప్రేసలు. అందుకే మనం చూసినట్టుకైతే ప్రేసలు తన జీవితంలో ఒక దర్శనం దేవుడు గొప్పగా తనకి గొప్ప మార్పును దేవుడు ఏర్పరిచినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము ప్రేసలు. అందుకే మనకు కూడా మనకు జీవితంలో మనం చూసినట్టుగైతే మనకు జీవితంలో కూడా దేవుడు గొప్ప మార్పును మనకు జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తారు, ఏర్పరిచి తీరుతాడు ప్రేసలు. అందుకే ఈరోజు చెప్పిన మాటలు ఏమంటే ప్రేసలు, దేవుడు మనతో కూడా ఏం చేస్తాడు, మాట్లాడే ఒక దేవుడు ప్రేసలు. మనకి కాపుదలగా ఉండే ఒక దేవుడు ఎవరు, మనకు దేవుడు ప్రేసలు. అతను తన దేవదూతలతో దేవుడు ఏం చేయాలి, కాపుదల మనకి ఇచ్చే ఒక దేవుడు
దేవుడు ఉంది, మన దేవుడు ప్రేసలు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఒక జీవితంలో కూడా అతను ఎటువైపు వెళ్ళా కూడా తనకి ఏమంది ఒక శ్రమ అనేది తనకి ఏమంది కలగలేదు ప్రేసలు. దేవుని ఒక దూతలు తనతో కూడా ప్రయాణమైనట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసలు. దేవుని తనతో మాట్లాడినట్టుగా ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసలు. అందుకే ఈరోజు చెప్తున్న మాటలు ఏమైంది ప్రేసలు, ఒక దర్శనం తన ఒక జీవితం ఏమైంది, ఒక మార్పును దేవుడు తనకి దయచేసినట్టు ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రేసలు. అందుకే చూసినట్టుగా తన జీవితాన్ని చూసినట్టు ఒక దర్శనం ప్రకారం దేవుడు స్వర్గానికి భూమికి ఒక నిచ్చెన దేవుడు ఏం చేశారు, ఏర్పరిచారు ప్రేసలు. ప్రేసలు. అందుకే పడుకున్న ఒక వ్యక్తిని దేవుని లేవనెత్తుతాడు ప్రేసలు. ఒక అతని చెప్పిన మాటలు ఏమైతే ప్రేసలు, పడుకున్నట్టుగా ఏం చేస్తారు, దేవుడు లేవనెత్తుతాడు ప్రేసలు. అలాగే దేవుడు ఆయన చెప్పిన దేవుడు ఎలాగున్నట్టు మెగా ఫోన్ గా ఏమన్నారు, దేవుడు ఉన్నాడు ఒక లోకానికి ప్రేసలు. ఎవరైతే పడుకొని ఉన్నాడో దేవుడు వారికి లేవనెత్తుతాడు ప్రేసలు. ఎవరైతే సమస్యలో ఉన్నారో దేవుడు వారికి ఏం చేస్తారు, లేవనెత్తి తీరుతాడు ప్రేసలు. అది ఒక దేవుడు మాతో ఉన్నాడు. అందుకే అందుకే చెప్తుంది దేవుడు ఒక మాట, మనం ఏం చెప్పి మంచి కళలను ఏం చేయాలి, కళాలని దేవుడు ఒక వాక్యము చెప్పుతూ ఉన్నది ప్రేసలు. అందుకే మనం ఈ యొక్క వచనాల ప్రకారం మనం చూసినట్టుగైతే ప్రతి ఒక్క సూర్యోదయం మనకేమైంది, ఒక మంచి ఒక బహుమానానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రేసలు. అది అలాగనే కూడా అయితే ఏం చేశారు, యాకోబు విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రేసలు. ప్రేసలు యాకోబు అలాగే విశ్రాంతి తీసుకున్నాడు ప్రేసలు. కానీ ఏం దేవుడు మాత్రం విశ్రాంతి తీయించలేదు అతనితో ప్రేసలు. ఎందుకంటే నువ్వు విశ్రాంతి తీసుకోవడమే కాదు, నీతో నాకేముంది పని ఉన్నది ప్రేసలు. నీతో నాకేముంది పని ఉన్నది ప్రేసలు. అందుకే దేవుడు తన జీవితంలో దర్శనాన్ని ఏం చేశాను, ఏర్పరిచాడు ప్రేసలు. దర్శనం ద్వారా నీతో నేనేం చేస్తాను, పనిని నేనేం చేస్తాను, ఆరంభించి తీరుతాను ప్రేసలు. నువ్వు ఏ గృహం నుంచి అయితే పారిపోయి వెళుతున్నావు ప్రేసలు, అదే గృహానికి నేను ఏం చేస్తాను, తిరిగి తీసుకు వస్తాను ప్రేసలు. ఎవరైతే నువ్వు లేవని ఉన్నావో ప్రేసలు, దేవదూత నీతో ఏంటి కాపుదలగా ఉండి తీరాలి ప్రేసలు. ఎవరైతే నువ్వు ఎంత కఠినమైన సమస్యల్లో ఉన్నా కూడా ప్రేసలు, దేవదూత నీతో ఉన్నాయి ప్రేసలు. నేను నీతో మాట్లాడుతాను ప్రేసలు. అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తున్నది ఏమంటే, మనం ఎటువంటి ఒక సమస్యల్లో ఉన్నా కూడా దేవుడు మనతో ఏం చేయాలి, మాట్లాడతాడు ప్రేసలు. అందుకే అతను ఏమి మాట్లాడిన ఒక దేవుడిగా మన ఒక దేవుడు ఉన్నాడు ప్రేసలు. అందుకే ఇక్కడ మనం చూసినట్టుగైతే ప్రేసలు దేవదూతల ద్వారా దేవుడు ఏం చేస్తాడు, ఒక గొప్ప దర్శనం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు ప్రేసలు. ఈ యొక్క ఉద్యోగాలు చెప్పలేదు, దేవుడు తాతో మాట్లాడినట్టుగా ప్రేసలు. అందుకే ఒక వ్యక్తి అలా రాసిన ఒక పుస్తకం చెప్పినట్టు దేవుడు తన ఒక చెవులు మాట్లాడాడు. అంటే దేవుడు తన చెవులో ఒక సొనుగులాడినట్టుగా దేవుడు అతను ఒక పుస్తకంలో చెప్పబడి జరిగినది ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగా దేవుడు కూడా మనం నిరాశలో ఉన్నప్పుడు ప్రేసలు, సమస్యల్లో ఉన్నప్పుడు ప్రేసలు, ఎవరు లేనప్పుడు దేవుడు మనతో మాట్లాడి తీరుతాడు ప్రేసలు. తన దూతల ద్వారా మనకు కాపుదల దేవుడు ఉంచి తీరుతాడు ప్రేసలు. అలాగే అందుకే ఈరోజు చెప్తున్న మాటలు ఏమన్నా ప్రేసలు, మనం ఎటువంటి ప్రదేశంకి వెళుతున్నామో అది కాదు ప్రేసలు. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమున్నది, ఉండి తీరుదని ఉన్నది ప్రేసలు. మనం వెళ్ళి మనం చూసినట్టుగా అబ్రహాం ఒక జీవితంలో అతను ప్రయాణించే ఒక స్థలం ఎటువంటిదిగా ఉన్నది, ఎవరికి తెలియని ఒక ప్రదేశముగా ఉన్నది ప్రేసలు. కానీ దేవుడు మాత్రం ఒక వాగ్దాన స్థలం దేవుడు ఏర్పరిచాడు ప్రేసలు. అందుకే తన ఒక జీవితంలో కూడా మనం చూసినట్టుగా అయితే ప్రేసలు, అతను కూడా ఎటువైపు వెళుతున్నాడో తెలియదు ప్రేసలు. కానీ తన జీవితంలో దేవుడు ఒక ప్లాన్ దేవుడు ఏం చేశాడు, ఏర్పరిచి తీరాడు ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగా దేవుడు తన జీవితంలో మూతపడిపోతున్నది ప్రేసలు. కొత్తగా జీవితం తనకు దేవుడు ఏర్పరిచి తీరుతున్నాడు. అందుకే తన జీవితంలో గొప్ప మార్పును దేవుడు చేశారు, దయచేసినట్టు. అందుకే చెప్పబోయే మాటలు ఏమంటారు, మనం ఎటువైపు ప్రయాణించిన మనం కాదు ప్రేసలు. దేవుడు ఎటువైపు మన కుటుంబం నుంచి దూరం అయిపోతున్నాం కాదు ప్రేసలు. ఎవరు చూస్తున్నారు లేదనేది కాదు. కానీ మనం ఎప్పుడైతే నిరాశగా ఉంటామో దేవుడు మనతో మాట్లాడుతాడు ప్రేసలు. ఎప్పుడు మనం ఒంటరిగా ఉంటాడో దేవుడు ఒక దూత మన కాపుదలగా ఉంటాడు ప్రేసలు. మన ఎవరు లేని సమయంలో
దేవుడు మిఖాయేలు ఒక దేవదూత మనకి కాపుదలగా ఉంటుంది. అందుకే చెప్పిన మాట మిఖాయేలు ఒక దేవదూత అన్నిటికీ అధికారం వచ్చింది ఒక దేవదూతకి. మిఖాయేలు ఒక దేవదూత ఉన్నది. ప్రేసులు అందుకే అవి గురించి నేను చెప్పాలని నేనేం అనుకోవట్లేదు. ప్రేసులు అందుకే చూసినట్టయితే దేవదూత కాపుదల ఎవరితో ఉంది? యాకోబుతో ఉన్నది. ప్రేసులు అందుకే అటువంటి మనం చూసినట్టయితే ఒక స్థలాలు ఏంటిది? అడివి ఒక స్థలాలు. ప్రేసులు బెర్షెబా నుంచి హారాను. ప్రేసులు తన యొక్క ప్రయాణం సుమారు ఒక 800-900 కిలోమీటర్ల వేగం. ప్రేసులు అంత ఒక ప్రయాణం చేశాను. ప్రేసులు ఎటువంటి సమయం ఏ ఊరు ఎక్కడ అతనికి తెలియదు. ప్రేసులు కానీ దేవుని మాత్రం ఏమిది తనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. అదే దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు తనతో కూడా ఏమయ్యా మాట్లాడాలి. ప్రేసులు హల్లెలూయా. అందుకే చెప్తున్న మాటలు ఏమంటే దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం దేవుడు ఏం చేశారు ఏర్పరిచి ఉన్నాడు. ప్రేసులు అందుకే చెప్తున్న మాటలు ఏమంటే మనం ఏమి చేసినా కూడా నిరాశలో ఉన్నా కూడా మన స్థితిగతులు మారిపోయినా కూడా ప్రేసులు దేవుడు మనతో ఏమంటే మాట్లాడి తీరుతాడు. ప్రేసులు ఎటువైపు వెళ్ళినా కూడా మన దేవుడు మనతో మాట్లాడి తీరుతాడు. ప్రేసులు అందుకే చెప్తున్న మాటలు ఏమంటే మనకు దర్శనం ఎటువంటిదిగా ఉంది? మంచి ఒక దర్శనము మనం ఏం చేయాలి కనాలి. ప్రేసులు హల్లెలూయా. ప్రేసులు ఈ రోజు ఏమైంది? ఆరంభమైంది. ప్రేసులు ఈ రోజు సూర్యోదయానికి ఏమైంది? మూతబడిపోతుంది. ప్రేసులు కొత్త ఒక దినం ఏమంటే మన కొరకు తెరబోతున్నాడు. ప్రేసులు కొత్త ఒక దినం ఏమంటే అది ఏమంటే ఓపెన్ అవ్వబోతుంది. ప్రేసులు అలాగే చెప్పిన మాటలు ప్రతి ఒక్క సూర్యోదయం ఏమవుతుంది? మనకేం చేశారు? ఎనర్జీని నింపుకునే ఒక సమయం. ప్రేసులు మనకి విశ్రాంతిని తీసుకునే ఒక సమయం. ప్రేసులు హల్లెలూయా. అందుకే చెప్పిన మాటలు ఏమంటే ప్రతి ఒక్క దినం మనకేంది మంచి ఒక దినముగా ఉన్నది. ప్రేసులు అందుకే చెప్పి దేవుడు మా వాక్యం చెప్తుంది మన ఒక దర్శనం ఎటువంటిదిగా ఉంది? కళలు ఎటువంటిదిగా ఉండాలంటే మంచి కళలుగా ఉండాలి. ప్రేసులు మనకు కళలు మనకి నిరాశనీయ మాకూడదు, తీసుకు రాకూడదు. ప్రేసులు అందుకే మనం చూసినట్టుగా అయితే ఈ యొక్క ప్రేసులు యాకోబు ఎలాగైతే దర్శనము చూశారో తన జీవితంలో గొప్ప ఒక మార్పును దేవుడు ఏం చేశారు అలాగ చేశారు. ప్రేసులు అందుకే చెప్తున్న మాటలు ఏమంటే మంచి ఒక కళలో దేవుడు మనం ఏం చేయాలి కళాలి. దేవుడు మనతో తప్పక ఏమవుతాడు? దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రేసులు అలాగే కొద్దిపాటి వాక్యాలతో దేవుడు మనకి దీవించుగాక. స్తోత్రం. నిజ వర్తమాన దేవుని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పుడు కానుకలు వేసే సమయం అందరూ నిల్చోండి. కానుకలు చేతులు పట్టుకున్నవారుగా ప్రార్థన చేద్దాం. కానుకలు వేసుకుందాం. అందరి చేతుల్లో డబ్బులు పట్టుకుంటే ప్రార్థన చేద్దాం. తర్వాత కానుకలు వేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, బలమైన స్తోత్రమైన ఇప్పుడు